హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఎక్సెల్లో ఫంక్షన్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ వరకు కంప్లీట్ ట్యూటోరియల్ నేర్చుకుందాం. సో ఎక్సెల్లో ఫంక్షన్స్ అంటే ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్స్ అన్న ఫార్ములాస్ అన్న సేమ్. సో ఫంక్షన్ అంటే ఇన్ సింపుల్ ఎక్సెల్లో ఇన్బిల్ట్ లైక్ సమ్ ఇఫ్స్ సమ్ ఆర్ ఇఫ్ కండిషన్స్ ఇలాంటివి. ఫార్ములా అంటే మాన్యువల్ క్యాలిక్యులేషన్. సో ఇన్ జనరల్గా మీరు ఎక్సెల్లో ఫార్ములా స్టార్ట్ చేసే ముందు ఏవైనా సరే ఇలాగ ఒక ట్రయల్ చేయండి. నెంబర్ 5 అండ్ నెంబర్ 10 ఏవైనా నెంబర్స్ ఎంటర్ చేసి ఈక్వల్ టు. సో ఎక్సెల్లో ఫార్ములా ఆర్ ఫంక్షన్ ఏది స్టార్ట్ అవ్వాలన్నా కానీ ఈక్వల్ టు తోని స్టార్ట్ అవుతుంది. సో ఈక్వల్ టు పెట్టగానే మీకు ఒక కైండ్ ఆఫ్ ఏ లింకింగ్ ఓపెన్ అవుతుంది. సో మీరు యారో కీస్ యూజ్ చేస్తే తెలిసిపోతుంది. మీకు కనెక్టింగ్ సంథింగ్ మూమెంట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మీకు సెల్ అడ్రస్ కనిపిస్తుంది. సో ఈక్వల్ టు తర్వాత ఏ సెల్కి వెళ్తే ఆ సెల్ అడ్రస్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఈ 5 ఇంకా ప్లస్ ఈ నెంబర్ 10ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో మీరు ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట. ఓకే, ఎంటర్. సో 5 ప్లస్ 10 15. బట్ ఓవరాల్గా మనకి ఈక్వల్ టు తర్వాత మాత్రం ఆ సెల్ అడ్రసెస్ కనిపిస్తాయి అనమాట. I13 ప్లస్ I14. సో ఈ 5 ఉన్నదేమో I13. సో ఇది I13 ఎందుకు అవుతుందంటే కాలం I అండ్ రో 13. ఓకే, ఈ రెండు ఈ పర్టికులర్ సెల్ అడ్రస్కి లింక్ అప్ అనమాట. అండ్ నెంబర్ 10 ఏమో I14. ఓకే, I14లో నెంబర్ 10 ఉంది. సో మీకు ఈ ఫార్ములాలో I13 ప్లస్ I14 ఉంది. సో వీటిని మనం ఫార్ములాస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటిదో చూద్దాం. ఫంక్షన్ అంటే ఓవరాల్లెస్ సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. బట్ మనము ఎక్సెల్లో ఇన్బిల్ట్ లైక్ సమ్ ఇఫ్ సమ్ ప్రొడక్ట్ ఇంకా అన్ని ఎక్సెల్ ఫంక్షన్స్. ఇక్కడ నెంబర్ 1 అంటే నెంబర్ 1 5 సెలెక్ట్ చేసుకోండి, కామా ఇవ్వాలి. సో ఇక్కడ మీరు రూల్స్ ఫాలో కావాలి. ఇందాకేమో స్ట్రైట్ అవే మీరు ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసి నెంబర్ ప్లస్ సింబల్ యూజ్ చేసి మళ్ళీ సెకండ్ నెంబర్ సెలెక్ట్ చేశారు. బట్ ఇక్కడేమో యాజ్ పర్ సింటెక్స్. సో కింద మీకు సింటెక్స్ కనిపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు యాజ్ పర్ సింటెక్స్. సో ఫస్ట్ నెంబర్ 1 సెలెక్ట్ చేశాను, కామా ఇచ్చాను, తర్వాత నెంబర్ 2 అంటుంది, నెంబర్ 2 సెలెక్ట్ చేశాను. ఓకే, అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో నెంబర్ 15. సో ఈ విధంగా ఫంక్షన్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి ఫంక్షన్ ప్లస్ ఫార్ములా డిఫరెన్స్ తెలిసిపోయింది. బట్ ఫంక్షన్స్ ఫార్ములాస్ కంటే ముందు మనం ఎక్సెల్ సెల్ రిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. సో అవి నేర్చుకుందాం. సెల్స్ వెరైటీగా రిఫర్ చేయొచ్చు ఎక్సెల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5ని రిఫర్ చేశాను. సో ఇక్కడ 5 సెల్ని నెంబర్ 5ని రిఫర్ చేశాను. బట్ సెల్ అడ్రస్ వచ్చి I13. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఎఫ్ కాలం కదా, ఈ పక్క సెల్లో పేస్ట్ చేశాను. పక్క సెల్లో పేస్ట్ చేస్తే ఏమవుతుంది, ఐ నుంచి హెచ్కి వచ్చేసింది. ఎందుకనంటే ఇది రిలేటివ్ రిఫరెన్స్ అనమాట. అబ్సల్యూట్ కాదు, రిలేటివ్. అబ్సల్యూట్ అంటే స్టిక్ అయిపోతుంది, ఆ పొజిషన్కి స్టిక్ అయిపోతుంది. సో ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మళ్ళీ నెంబర్ 5ని సెలెక్ట్ చేశాను. సో ఇది ఇది రిలేటివ్. ఇప్పుడు దీనికి ముందు డాలర్ సింబల్ యాడ్ చేస్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఐకి ముందు $1, 13కి ముందు $1. దీన్ని ఫ్రీజింగ్ అంటారు కొంతమంది. ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ డాలర్ సింబల్ యాడ్ చేసామో మనకి ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ సెల్కే ఉంటుంది అనమాట రిఫరెన్స్. ఇప్పుడు ఇది కాపీ చేసి నేను ఎక్కడికి పేస్ట్ చేసినా కానీ ఈ లింక్ బ్రేక్ అవ్వదు. సో దీన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటారు. ఓకే, ఆర్ సెల్ఫ్ ఫ్రీజింగ్, ఫార్ములా ఫ్రీజింగ్ అన్న ఏమైనా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది అబ్సల్యూట్ రిఫరెన్స్. సో అబ్సల్యూట్ రిఫరెన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మొత్తం కంప్లీట్గా I అండ్ 13 రెండింటిని రిఫర్ చేస్తాము. అబ్సల్యూట్ అంటే రెండింటికి డాలర్ సైన్ ఇస్తాం. ఇంకొక అబ్సల్యూట్ రిఫరెన్స్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇద్దాం ఇప్పుడు ఈక్వల్ టు 5 అండ్ నేను ఓన్లీ 13కి ఇచ్చాను అబ్సల్యూట్ రిఫరెన్స్, ఐకి ఇవ్వలేదు. ఓకేనా. సో ఇప్పుడు ఇది కాపీ చేసి పక్కన పేస్ట్ చేసుకుంటున్నా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎం కాలంలో నేను పేస్ట్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా లింక్ అవుతుంది. ఓకే, 13 అయితే చేంజ్ అవ్వట్లేదు అండ్ ఐ కూడా చేంజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఎంలో ఉన్నాం కాబట్టి ఐ చేంజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎంలో ఉన్నప్పుడే మనం ఇది ఫ్రీజ్ చేసాము. సో ఈ డిస్టెన్స్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఒక్కసారి ఎంలో నుంచి ఎన్లోకి పేస్ట్ చేస్తే 13th రో నెంబర్ అయితే స్టిక్ అయి ఉంది, కానీ కాలము ఐ నుంచి జేకి జంప్ అయింది. ఎందుకంటే మనం ఐకి డాలర్ సైన్ ఇవ్వలేదు,
అందుకే అది ఐ నుంచి జేకి జంప్ అయింది. సో ఇలాగ మనము ఆ, పక్కకి కాపీ పేస్ట్ చేసినప్పుడు మాత్రం ఇది జంప్ అయిపోతుంది. దీన్నే కాలమ్ ఏమో రిలేటివ్ రిఫరెన్స్లో ఉంది, బట్ రో నెంబర్ వచ్చి అబ్సల్యూట్ రిఫరెన్స్ ఉంది. సో మీకు రో ఫ్రీజ్ అయిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సేమ్ రో నెంబర్ 13లోనే ఉంటారు మీరు. సో ఈ ఎక్సెల్ షీట్లో ఎక్కడికైనా వెళ్ళండి, రో నెంబర్ 13లో ఉంటారు, బట్ జస్ట్ కాలం చేంజ్ అవుతుంది. కాలం ఎందుకు చేంజ్ అవుతుంది? దానికి డాలర్ సింబల్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎన్ని పొజిషన్స్ అయితే కాపీ పేస్ట్ మూవ్ చేసుకుంటున్నామో, మనం కాపీ పేస్ట్ చేస్తున్నామో అన్ని పొజిషన్స్ కాలం షిఫ్ట్ షఫల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ కాపీ చేసి, సారీ, ఇక్కడ ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చాను కదా, ఇది ఈ ఫామ్లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, ఇది హెచ్కి వెళ్ళిపోతుంది రిఫరెన్స్. ఇప్పుడు ఐ నుంచి హెచ్ అంటే నేను లెఫ్ట్ సైడ్ వచ్చాను కానీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. సేమ్ వే ఇట్లా కాపీ చేసి రైట్ సైడ్ వచ్చాను కదా, ఇప్పుడు 2 కాలమ్స్ రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఐ వదిలేసింది, జే వదిలేసి దెన్ కేకి వచ్చింది ఇప్పుడు. ఓకే, సింపుల్. సో ఇవన్నిటిని సెల్ రిఫరెన్సెస్ అంటాం అనమాట. సో ఇప్పుడు కాలమ్ని, రోని మనం ఎట్లయితే ఫిక్స్డ్గా ఫ్రీజ్ చేసామో అట్లా కాలమ్ని కూడా చేసుకోవచ్చు. సో మీకు కాలం ఒకటే ఉంటుంది, ఎన్ని రోస్ అయినా మీరు షఫల్ అవ్వచ్చు, కానీ కాలం మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. సో ఈ రిఫరెన్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము ఫార్ములా రాసేటప్పుడు ఒక ఫార్ములాని ఒక సెల్లో రాసి మిగతా సెల్స్కి డ్రాగ్ చేయటం అనేది రెగ్యులర్గా ఎక్సెల్లో యూజ్ చేసే ప్రొసీజర్. సో ఇలాంటప్పుడు మీకు ఈ సెల్ రిఫరెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రతి సెల్కి మీరు ఫార్ములా రాయలేరు. ఒక్కసారి రాసిన ఫార్ములాని కింది వరకు యూజ్ చేయాలంటే ఈ సెల్ రిఫరెన్సెస్, రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ రిఫరెన్సెస్ మధ్య డిఫరెన్స్ చాలా తెలుసుకోవాలి. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఈ డాలర్స్ అన్నిటికీ డాలర్స్ పెట్టి అన్ని ఒకదానికి డాలర్ తీసేసి ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫార్ములాస్ నేర్చుకుందాం. సో మల్టిపుల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ నేను మీకు సెక్షన్ పెట్టాను. సో ఏం చేస్తా అంటే, నేను ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఫ్రీజింగ్ ఇస్తాను. ఓకే, సో ఫ్రీజ్ స్పాన్స్, సో దట్ ఈ మనకి టాప్ సెక్షన్ కనిపిస్తూనే ఉంటుంది, మనం 1 బై 1 కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో ఇప్పుడు మనము బేసిక్ ఫార్ములాస్ వెళ్దాం. లైక్ సమ్ ఆల్రెడీ ఇందాక చూసిన ఎగ్జాంపులే, మళ్ళీ కొంచెం ఇప్పుడు కొంచెం డీటెయిల్గా సింటెక్స్ అని అవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకుందాం. సో బేసికల్ ఇప్పుడు మీరు సమ్ అని రాస్తే ఎక్సెల్లో ఈక్వల్ టు రాయాలి ఏదైనా. సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ సమ్ ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ మీకు ఏమడుతుంది సింటెక్స్. సో సింటెక్స్ అనేది కింద వస్తుంది చూసారా, ప్రాంప్ట్, ఇగో దీన్నే సింటెక్స్ అంటారు. సారీ, దీన్ని. ఓకే, సో ఈ చిన్న బాక్స్ని సింటెక్స్ అంటాము. సో ఇది చాలా కేర్ఫుల్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కేర్ఫుల్గా వీటిని అబ్జర్వ్ చేయాలి. సో ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్స్ వస్తుందో అవి ఆప్షనల్, అంటే మరి అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఫార్ములా అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది డిఫరెంట్ కేసు, బట్ ఓన్లీ ఫార్ములా ఎర్రర్ త్రో చేయకుండా మీకు ఉంటుంది. బట్ మినిమం దీనికి ఒక నెంబర్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే టు క్యాలిక్యులేట్ సమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మినిమం ఒక నెంబర్ ఉండాలి, లేకపోతే ఫార్ములా ఎర్రర్ వస్తుంది. అందుకే సెకండ్ నెంబర్ నుంచి మీకు ఆప్షనల్ అనమాట. ఇట్లా సో ఆన్ మీరు సమ్వేర్ అరౌండ్ 200+ నెంబర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో 200 నెంబర్స్ అయినా మనకి చాలా నెంబర్స్ ఉంటాయి అనుకోవచ్చు. మీకు చెప్తాను, రెఫరెన్సెస్ వేరు, మీరు రేంజ్ ఇవ్వటం వేరు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ బేసిక్ వెళ్దాము, ఆ రేంజ్ రిఫరెన్సెస్ మనం సో ఫర్దర్గా మనం వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ నెంబర్స్ అంటే మల్టిపుల్ సెల్స్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ కొన్ని నెంబర్స్ అప్డేట్ చేస్తాను, లైక్ 5, 6, 7, కావాలని వేరియస్ ప్లేసెస్లో అప్డేట్ చేస్తున్నా, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈక్వల్ టు సమ్ 5 సెలెక్ట్ చేశాను, కామా 7, 6, 9. సో డిఫరెంట్ సెల్స్. సో ఇట్లా డిఫరెంట్ సెల్స్ అట్లా మీరు సమ్వేర్ అరౌండ్ 200+ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బ్రాకెట్ క్లోజ్ అరౌండ్. సో ఎప్పుడైనా ఫార్ములా ఒక బ్రాకెట్తో ఓపెన్ అయ్యి ఒక బ్రాకెట్తో క్లోజ్ అవుతుంది. సో ఇది మర్చిపోకండి, ఎందుకంటే మీరు చిన్న ఫార్ములాస్తో స్టార్ట్ చేయొచ్చు, బట్ మీకు రియల్ వరల్డ్లో మాత్రం చాలా లాంగ్ ఉంటాయి ఫార్ములాస్ అండ్ మల్టిపుల్ బ్రాకెట్స్ ఉంటాయి. సో ఒకసారి బ్రాకెట్ ఓపెన్ అయితే బ్రాకెట్ క్లోజ్ అవ్వాలి, అప్పుడే ఫార్ములా కంప్లీట్ అవుతుంది. ఫైన్. సో ఇట్లా 4 డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ని సెలెక్ట్ చేసి సమ్ చేశాను. అండ్ ఇంకొక స్టైల్ ఉంటుంది. సో రియల్ వరల్డ్లో డేటా ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 500 ఇచ్చాను. సో రియల్ వరల్డ్లో ఇట్లా ఉంటుంది అనమాట డేటా. సో ఎట్ ఎ టైమ్ ఈ రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకుంటా, L36 నుంచి L44 వరకు. సో ఈ విధంగా రిఫర్ చేస్తే మీకు ఒకేసారి మొత్తం రేంజ్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇదే రేంజ్ అనమాట. సో ఇందాక మీకు చెప్తున్నా కదా, ఇది రేంజ్. సో మీకు 10,000, 20,000, 30,000 రోస్లో డేటా ఉన్నా కానీ ఎట్ ఎ టైం సమ్ చేయొచ్చు ఇట్లా. ఓకే,
సో ఇది సమ్ అండ్ మీకు సింటెక్స్ గురించి కూడా చెప్పాను. సో సింటెక్స్ అనేది చాలా వెరైటీ ఆఫ్ సింటెక్సెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ఫార్ములా. సో అవి మనం ఈ మల్టిపుల్ ఫార్ములాస్ చూసేటప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది బేసిక్ సమ్ ఫార్ములా చూసాం. ఇప్పుడు మనకి యావరేజ్ కావాలనుకుంటున్నాం. సో యావరేజ్ సమ్ వచ్చింది కదా, సేమ్ యావరేజ్. సో యావరేజ్లో కూడా సేమ్ సింటెక్స్. సో సేమ్ సింటెక్స్ ఉంటే సేమ్ ప్రొసీజర్. సో ఇప్పుడు నేను ఈ 5 నెంబర్స్ 6 నెంబర్స్ సమ్వేర్ 1 2 3 4 5 6 7 8 9 9 500s. ఓకే, సో దీని యావరేజ్ తీస్తే ఎంత వస్తుంది? సేమ్ 500 వస్తుంది. ఓకేనా? సో యావరేజ్ అనేది కూడా సేమ్ ఎక్సెల్ మన సమ్లా అనే పనిచేస్తుంది. సో ఇప్పుడు మీకు ఇంకొక డిఫరెంట్ నెంబర్ చూపిస్తాను. సో ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి. సో వీటి యావరేజ్ తీస్తే మీకు స్ట్రైట్ అవే ఎక్సెల్లో మీకు కొన్ని ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఫీచర్ చూపిస్తాను. సో ఈ 3 నెంబర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద మీకు యావరేజ్ కనిపిస్తుంది, కౌంట్ కనిపిస్తుంది, సమ్ కూడా కనిపిస్తుంది. సో దీంట్లో ఇంకా మీరు చాలా యాడ్ చేసుకోవచ్చు సో దట్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రిజల్ట్ని మనం ఇక్కడ ఫార్ములాతో తీసుకొని వద్దాం, ఫంక్షన్ ఆర్ ఫార్ములాతో. ఓకే, యావరేజ్ అండ్ 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్. సో 4000 వచ్చింది యావరేజ్. ఓకే, ఎందుకంటే టోటల్ మొత్తం మనకి 12,000 డివైడెడ్ బై 3 4000. నెక్స్ట్ మినిమం మ్యాక్సిమం. సో దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ మినిమం అండ్ మ్యాక్సిమం వచ్చి హైయెస్ట్ నెంబర్ మీకు హెల్ప్ చేస్తుంది. సో సేమ్ సింటెక్స్, మ్యాక్సిమం సేమే ఉంటుంది, సమ్ యావరేజ్ ఇవన్నిటికి మినిమం. సో మినిమంలో కూడా సేమ్, మిమ్మల్ని మళ్ళీ మల్టిపుల్ నెంబర్స్ అడుగుతుంది. మల్టిపుల్ నెంబర్స్ మీరు ఇన్పుట్స్ ఇచ్చాగానే మీకు మినిమం నెంబర్ అనేది చెప్తుంది. బట్ ఒక రేంజ్ ఆఫ్ డేటా అంత మోస్ట్లీ రియల్ వరల్డ్లో డేటా అంతా ఒకే దగ్గర ఉంటుంది అనమాట. ఇట్లా హారల్స్ వర్టికల్గా లేకపోతే హారిజాంటల్ 99% వర్టికల్గానే ఉంటుంది డేటా ఎక్కడైనా. సో ఆ డేటాని రేంజ్ని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేస్తే, సో దీంట్లో మినిమం అంటే అన్నిటికంటే చిన్న నెంబర్ 1000 అనమాట ఈ 3 నెంబర్స్లో. ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ చూద్దాం. సేమ్ మళ్ళీ అదే రేంజ్, సారీ. సో ఇక్కడ నేను జస్ట్ మ్యాక్స్ రాసేసాను. మీరు ఒక ఎర్రర్ చూడొచ్చు. ఇప్పుడు క్యాల్క్ ఎర్రర్ అంటే ఫార్ములా ఇన్కరెక్ట్గా ఉందన్నమాట, ఆర్ ఎల్స్ మనం కరెక్ట్ అప్డేట్ చేయలేదు. ఓకే, అప్పుడు ఇలాంటి క్యాల్క్ ఎర్రర్ రైజ్ అవుతుంది. సో మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్ చేశాను అండ్ నా నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఓకే, సో ఇది చాలా వెరీ బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్ ఇప్పుడు మనం చూసాము. అండ్ నెక్స్ట్ మనము కొంచెం లాజికల్ ఫార్ములాస్ చూసాం. సో ఈ లాజికల్ ఫార్ములాసే మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫార్ములాస్ అని చెప్పుకోవడానికి కొంచెం మీకు యాడ్ అవుతాయి. సో లాజికల్ ఫార్ములాస్ అంటే లాజిక్ బేసికలీ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. వీటిలో ఫస్ట్ మీకు వచ్చేది ఇఫ్, తర్వాత అండ్ ఉంటుంది, తర్వాత ఆర్ కూడా ఉంటుంది. సో ఇఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ వచ్చిందనంటే ఇఫ్ ఉంటుంది, ఇఫ్స్ కూడా ఉంటుంది. మోస్ట్లీ ఇఫ్ అండ్ ఇఫ్స్ సిమిలర్గానే పనిచేస్తాయి. బట్ డిపెండ్ అపాన్ ది సిచ్యువేషన్, ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ కండిషన్స్ ఉంటే అప్పుడు ఇఫ్స్కి వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఇఫ్ నేర్చుకుందాం. సో ఇఫ్ అంటే ఏంటిదో చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నేమ్ తీసుకుందాము అండ్ ఆయన రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో స్టూడెంట్ నేమ్ వచ్చి వెంకట్ పవన్ అండ్ ఆయనకి మార్క్స్ వచ్చాయి సమ్వేర్ 37 వచ్చాయి. సో పాస్ మార్క్స్ వచ్చి ఎంత? 35. సో కండిషన్ ఏంటిదంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దెన్ సింబల్ ఫాలోడ్ బై ఇమ్మీడియట్గా మనము ఈక్వల్ టు కూడా రాయాలన్నమాట. సో అప్పుడు మనకి కంపారిటివ్ ఆపరేటర్ కరెక్ట్గా యూజ్ చేసినట్టు అనమాట ఎక్సెల్ ఫార్ములాస్లో. సో ఇప్పుడు ఇది చూద్దాము. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే పాస్, అంటే 35 వచ్చినా 35 కంటే ఎక్కువ వచ్చినా పాస్. మళ్ళీ 35 లెస్ దెన్ 35 అంటే మాత్రం ఫెయిల్. సో ఇది నేను ఇట్లా జస్ట్ రాసుకుంటున్నాను నా అండర్స్టాండింగ్కి. సో ఎప్పుడైనా ఫార్ములాస్ మనకు అర్థం కావాలంటే కొంచెం ఇట్లాంటి బేసిక్ ప్రెప్ వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములాతోని ఈ పర్టికులర్ స్టూడెంట్ పాస్ అయ్యాడా లేదా మనం చెక్ చేసుకుందాం. సో ఇఫ్, సో సింటాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఫస్ట్ ఏమంటుంది? లాజికల్ టెస్ట్. సో ఇక్కడ లాజికల్ టెస్ట్ మనం రాయాలన్నమాట. లాజికల్ టెస్ట్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మీకు రిజల్ట్ వచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ రావాలి. ఇక్కడ అయితే ట్రూ రావాలి లేకపోతే ఫాల్స్ రావాలి. సో ఇక్కడ ట్రూ ఆన్సర్ రావాలంటే ఈ సింటెక్స్లో ఈ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఇస్తున్నాను. ఒక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంటే ట్రూ, ఒకవేళ ఇది నిజం ట్రూ అయితే నాకు ఆన్సర్ పాస్,
రిజల్ట్ పాస్ రావాలి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కాదు మార్క్స్ అంటే ఫాల్స్ వస్తుంది నాకు అప్పుడు ఆన్సర్. ఫాల్స్ వచ్చినప్పుడు నాకు ఫెయిల్ రావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫాల్స్ అని స్ట్రైట్ అవే చూపిస్తుంది. సో ఫాల్స్ అనే వర్డ్ చూడకుండా నేను ఫెయిల్ అనే వర్డ్ ఇస్తున్నాను అనమాట. సో దట్ నాకు ఫెయిల్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు 35 ఉన్నాయి కాబట్టి పాస్ వచ్చింది. సో ఈ మార్క్స్ని ఇప్పుడు నేను 25కి చేంజ్ చేస్తాను. అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఫెయిల్ అని వస్తుంది నాకు. సో ఈ పాస్ ఫెయిల్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఒకటి లాజికల్ టెస్ట్ ఇచ్చాను. ఎందుకంటే మీరు ఇందాక ఏం చెప్పాను మీకు, ఇలాగ స్క్వేర్ బ్రాకెట్ ఉంటే ఆప్షనల్, అంటే ఇవ్వకపోయినా మీకు ఫార్ములా వర్క్ అవుతుంది. ఓకే, ఫార్ములా వర్క్ అవుతుంది. జస్ట్ కామా ఇవ్వాలి, కామా ఇస్తే చాలు ఫార్ములా వర్క్ అవుతుంది. బట్ మీకు ఇక్కడ ఏమని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది, ట్రూ అండ్ ఫాల్స్ వస్తుంది. ట్రూ అండ్ ఫాల్స్ అనేది కమ్యూనికేట్ యూజర్ ఫ్రెండ్లీ వర్డ్స్ కాదనమాట. సో ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ అనేవి యూజర్ ఫ్రెండ్లీ వర్డ్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ 37 చేశాను, జీరో వచ్చింది. జీరో ఇన్ ద సెన్స్ ట్రూ బేసికలీ. సో ఇట్లా ట్రూ లేకపోతే జీరో ట్రూ లేకపోతే ఫాల్స్ అనేవి ఎండ్ యూజర్కి హెల్ప్ అవ్వవు. అక్కడ పాస్ ఆర్ ఫెయిల్ లేకపోతే సర్టిఫికేషన్ కంప్లీటెడ్ లేకపోతే డిస్టింక్షన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో మనకి ఏం కావాలనుకుంటున్నామో అది ఇక్కడ మెన్షన్ చేస్తాం, పాస్ కామా ఇక్కడ ఫెయిల్. ఓకే, అండ్ దీంట్లో ఇప్పుడు మనకి ఇంకా డిఫరెంట్ వేస్లో కూడా చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు నేను ఇవన్నిటిని డబుల్ కోట్స్లో టైప్ చేశాను, చూసారా, పాస్ని ఫెయిల్ని డబుల్ కోట్స్లో టైప్ చేశాను. ఎందుకు అంటే ఎప్పుడైనా మీరు ఫార్ములాని టెక్స్ట్ని ఫార్ములా లోపల యూజ్ చేయాలంటే, అంటే టెక్స్ట్ అంటే ఆల్ఫాబెట్స్, ఆల్ఫా ప్లస్ న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్ ప్లస్ సింబల్స్, ఇలాంటివి యూజ్ చేయాలన్నప్పుడు మీరు కంపల్సరీగా డబుల్ కోట్స్లో ఇవ్వాలి. నెంబర్స్ డేట్స్ టైము అలాంటివి అయితే డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. బట్ టెక్స్ట్కి సంబంధించింది ఏదైనా సరే కంపల్సరీ డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక షార్ట్ కట్ కూడా చూపిస్తాను. సో ఈ పాస్ ఫెయిల్ డబుల్ కోట్స్ ఇవన్నీ రాయకుండా మనకి ఇంకొక సింపుల్ ట్రిక్ ఇంకొకటి ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే పాస్ని ఇక్కడ రాస్తాను అండ్ ఫెయిల్ని ఇక్కడ రాస్తాను. ఓకే, అండ్ సేమ్ ఇదే రిజల్ట్ మనం ఇక్కడ టెస్ట్ చేద్దాము. ఇఫ్ మార్క్స్ లాజికల్ టెస్ట్ అయితే సేమ్ ఉంటుంది, ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. సో నా రిజల్ట్ ఏం రావాలి, పాస్ రావాలి. ఒకవేళ ఇది ట్రూ, ఇది ట్రూ అయితే పాస్ రావాలి. సో నేను ఏం చేస్తాను అంటే పాస్ని సెలెక్ట్ చేసి F4 ప్రెస్ చేశాను, అంటే ఫ్రీజ్ చేసేసాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇది కనుక రిజల్ట్ లెస్ దెన్ 35 ఉంటే ఫెయిల్ అని రావాలి. సో ఫాల్స్ అని ఇస్తుంది అప్పుడు మనకు ఆన్సర్. ఫాల్స్ అని వచ్చినప్పుడు నాకు ఫెయిల్ అనే రిజల్ట్ రావాలి కాబట్టి నేను ఫెయిల్ని సెలెక్ట్ చేసుకొని F4 సెలెక్ట్ చేశాను అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మనకి పాస్ వచ్చింది 35 అండ్ 25 అయితేనేమో ఫెయిల్. ఓకే, సో ఈ విధంగా మనం ఇప్పుడు పాస్ ప్లేస్లో సంథింగ్ ఎల్స్ కోర్స్ కంప్లీటెడ్ అనేది ఇద్దాం అనుకున్నాం. ఓకే, అండ్ కోర్స్ నాట్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఫార్ములాని టచ్ చేయకుండా రిజల్ట్స్ని డిస్ప్లే రిజల్ట్స్ని చేంజ్ చేయొచ్చు. సో దీంతో మోర్ కంట్రోల్డ్గా ఉంటుంది ఫార్ములా. ఓకే, సో ఇలాంటి అప్రోచెస్ ఏంటంటే మోర్ కంట్రోల్డ్ అప్రోచెస్ అనమాట. సో ఊరికే ఫార్ములాని డిస్టర్బ్ చేయకుండా మనం జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది. సేమ్ వే దీంట్లో ఉన్న 35 నెంబర్ ఉంది కదా, ఈ 35ని కూడా సేమ్ వే మనం బయట నుంచి రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ 35ని కూడా నేను ఇక్కడ ట్రిగర్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను బెంచ్ మార్క్ చేంజ్ చేశాను, 35 కాదు 25కే నాకు చాలు. 25 అయితేనే కోర్స్ కంప్లీట్ అయినట్టు. సో 25కి కోర్స్ కంప్లీట్. సో నా కండిషన్ కూడా ఇందాక 25కి ఏమని వస్తుంది, కోర్స్ నాట్ కంప్లీటెడ్ అని వచ్చేది, ఇప్పుడు 25కి కోర్స్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఎందుకు అని అంటే నేను 25 వచ్చినా 25 కంటే ఎక్కువ వచ్చినా కానీ కోర్స్ కంప్లీటెడ్ అని ఇవ్వమంటున్నా అనమాట. సో ఈ కండిషన్ని మనం చేంజ్ చేసినా కానీ మనకి రిజల్ట్ అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం ఆల్రెడీ రాసిన ఫార్ములాని డిస్టర్బ్ చేయట్లేదు. సో ఈ విధంగా బిల్డ్ చేస్తే, అండ్ ఇక్కడ మర్చిపోదు మనం ఇది F4 ఇచ్చి 2 డాలర్ సైన్స్ వచ్చేలా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటే స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ మనకి కనుక చాలా స్టూడెంట్స్ డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 స్టూడెంట్స్ డేటా ఉందంటే ఈ ఫార్ములాని మనం జస్ట్ కంట్రోల్ డి అని చేసినప్పుడు ఈ లింకప్ బ్రేక్ అవ్వద్దంటే డాలర్ సైన్ ఉండాలి రెండింటికి. అంటే డాలర్ సైన్ అంటే చెప్పాను ఫ్రీజింగ్ ఉంటుంది. సో దట్ మీకు ఫార్ములా ఎంత కిందికి మీదికి డ్రాగ్ చేసినా కానీ రిఫరెన్స్ చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఒక పర్టికులర్ స్టూడెంట్కి
35 మార్క్స్ వచ్చాయి, ఒక అతనికి 10 మార్క్స్ వచ్చాయి. ఓకే, సో దాన్ని బట్టి రిజల్ట్ అప్డేట్ అయిపోతుంది. ఒకరికి 5 మార్క్స్ వచ్చాయి, ఒకరికి 15 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని పాస్ ఫెయిల్కి చేంజ్ చేశాను. ఓకే, సింపుల్. సో ఈ విధంగా మీరు ఎక్సెల్ ఫార్ములాస్ని యూజ్ చేసే ముందు సెల్ రిఫరెన్సెస్ అనేవి చాలా చాలా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే చూస్తేనే అర్థమైపోతుంది మీకు. సెల్ రిఫరెన్సెస్ నేర్చుకుంటే మీకు ఫార్ములా అనేది ఎంత డైనమిక్గా అండ్ ఒక యూజర్ ఫ్రెండ్లీ పర్స్పెక్టివ్ చాలా ఈజీగా ఉంది. ఏంటంటే ఒక్కసారి ఈ ఫార్ములా బిల్డ్ చేసిండ్రంటే జస్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్స్ కండిషన్ చేంజ్ చేసి ఇప్పుడు నేను 35 మార్క్స్కి మళ్ళీ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నా. సో 35 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు పాస్, 35 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్. అదే కండిషన్కి చేస్తే ఎమ్మటే చూడండి రిజల్ట్స్ అన్ని చేంజ్ అయిపోయాయి దెబ్బకి. ఓన్లీ 35 ఉన్న వాళ్ళు పాస్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ కిందకి వెళ్ళిపోయారు. ఓకే, అదే ఇప్పుడు నేను మళ్ళీ 25కి చేంజ్ చేయాలనుకుంటుంటే 25కి వచ్చేసింది. ఓకేనా? సో ఇది మన రిక్వైర్మెంట్ని బట్టి మనమే ఇవి డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. మీరు 2-3 ట్రయల్ రన్స్ చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఎప్పుడు ఎలాంటి ఫార్ములా ఎలా యూస్ చేయాలి అనేది. సో సిచ్యువేషన్ తగ్గట్టు మనము యూస్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ ఇఫ్ కండిషన్ ఇప్పుడు మనం నేర్చుకున్నాము. సో ఇఫ్లో మళ్ళీ నెస్టెడ్ ఇఫ్ కూడా ఉంటుంది. నెస్టెడ్ ఇఫ్ అంటే మల్టిపుల్ కండిషన్స్ అనమాట. ఇఫ్ లోపటే ఇంకొక ఇఫ్ని రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఒక ట్రూ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక కండిషన్, అప్పుడు దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయి. ఒకటి ఒక స్టూడెంట్ థియరీ ప్లస్ ప్రాక్టికల్ 2 మార్క్స్ క్రాస్ చెక్ చేయాలి. అలాంటప్పుడు మనము ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో జనరల్గా వెళ్దాము. సో సేమ్ స్టూడెంట్ మార్క్స్ తీసుకుందాము అండ్ థియరీ అండ్ ప్రాక్టికల్. సో రెండిట్లో కండిషన్స్ మీట్ అవుతేనే స్టూడెంట్ పాస్ అనమాట. సో థియరీలో మినిమం 35 అండ్ అబోవ్ రావాలి, ప్రాక్టికల్లో 15 ఆర్ అబోవ్. ఓకే, సో రెండు కండిషన్స్ రాసేసాము అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఇఫ్ రాస్తాము. ఇఫ్ ఈ థియరీ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఒకవేళ ఇది ట్రూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, మళ్ళీ ప్రాక్టికల్ మార్క్స్ కూడా చెక్ చేయాలి కదా. సో మళ్ళీ ఇంకొక ఇఫ్ రాస్తాను నేను ఇప్పుడు. ఇంకొక ఇఫ్ రాసి ప్రాక్టికల్ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. సో 15 కంటే ఎక్కువ వచ్చినా 15 వచ్చినా కానీ ప్రాక్టికల్ మార్క్స్ పాస్ అయినట్టు అనమాట. సో ఈ రెండు కండిషన్స్ కంప్లీట్ అయితే రిజల్ట్ పాస్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఫెయిల్ అయిపోయింది అనుకోండి, 35 ఫెయిల్ అయిందంటే మనం అది ఇంకా రాయాలి, ఫార్ములా కంప్లీట్ కాలేదు. బట్ 15 మనం ఫెయిల్ అయ్యింది అనుకోండి, సో ప్రాక్టికల్ ఫెయిల్డ్, సారీ ప్రాక్టికల్ ఫెయిల్డ్, బ్రాకెట్ క్లోజ్. సో ఇది మీకు ఇందాక చెప్పేది బ్రాకెట్స్ గురించి. సో ఫస్ట్ రాసిన ఇఫ్ కండిషన్ ఇంకా బ్రాకెట్ క్లోజ్ చేయలేదు, బ్లాక్ కలర్లో మీకు బ్లింక్ ఇక్కడ ఉంది. బట్ సెకండ్ రాసిన ఇఫ్ కండిషన్ ఏదైతే రెడ్లో ఉందో ఇక్కడ రెడ్ తోని క్లోజ్ అయింది, రెడ్ కలర్తో స్టార్ట్ అయ్యి రెడ్ కలర్లో క్లోజ్ అయింది. ఓకే, సో ఫార్ములాస్ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇక్కడ సెల్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో బెస్ట్ పొజిషన్ ఇదని చెప్తాను, ఎందుకంటే మీకు కొంచెం లాంగ్ ఉంటుంది, రైట్ సైడ్ డేటా ఉండన్నా కానీ మీకు హెల్ప్ అవుతుంది ఇక్కడ మీరు అలవాటు చేసుకుంటే ఈ మెయిన్ టాప్ స్క్రీన్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక కామ పెట్టాను. సో ఈ ఇఫ్ కండిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన ఇఫ్ కండిషన్లో పార్ట్ 1 అయిపోయింది, సారీ ఫస్ట్ సింటెక్స్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అయిపోయింది. సో వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట మనము. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఇంకొక ఇఫ్ కండిషన్ రాసేసాం, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ థియరీ పాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ పాస్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ ప్రాక్టికల్ కూడా పాస్ అయితే రిజల్ట్ పాస్ అని వస్తుంది, లేదు ప్రాక్టికల్ ఫెయిల్ అయితే ప్రాక్టికల్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఇప్పుడు థియరీ ఫెయిల్ అయిపోయాడు, అప్పుడు ఇంకా ప్రాక్టికల్ చెక్ చేయాల్సిన పని లేదనమాట, థియరీ ఫెయిల్డ్. ఓకే, సో ఇది కండిషన్. సో థియరీలో పాస్ అయితేనే ప్రాక్టికల్ పాసా లేదా చెక్ చేయాలి. ఒకవేళ థియరీలో ఫెయిల్ అయిపోయింది అనుకో ప్రాక్టికల్ చెక్ చేయాల్సిన అవసరమే లేదు, జస్ట్ థియరీ ఫెయిల్డ్ అని వస్తుంది అనమాట. బట్ ఈ కేసులో మనకి 35 15 ఇచ్చాం కాబట్టి పాస్ పాస్ అని వచ్చింది రిజల్ట్. ఒకసారి 30 ఇద్దాము, థియరీ ఫెయిల్డ్. సో ప్రాక్టికల్ పాస్ అయిందా లేదా అనేది అవసరం లేదు ఇప్పుడు మనకి. అండ్ ఇంకొక థింగ్ చేద్దాం ఇప్పుడు. సో థియరీ 37 ఇద్దాము అండ్ ప్రాక్టికల్ వచ్చి 12. సో ఇప్పుడు థియరీ పాస్ అయ్యాడు బట్ ప్రాక్టికల్ ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా, సో ఇప్పుడు ఓన్లీ ప్రాక్టికల్ ఫెయిల్డ్ అంటే థియరీ పాస్ అయిపోయాడు.
ఓకే. సో కావాలనుకుంటే మనం రిజల్ట్ చేంజ్ చేసుకోవచ్చు. థియరీ పాస్, ప్రాక్టికల్ ఫెయిల్డ్ ఇలాంటివన్నీ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ డబుల్ కోట్స్ లోపల మీరు కావాల్సిన మీ టెక్స్ట్, మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ పెట్టుకోవచ్చు, మీకు బాగా యూజ్ అయ్యేది. సో దీన్ని నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్ అంటారు. ఇట్లా ఇఫ్ లోపల ఇఫ్ రాస్తే. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఫస్ట్ మీకు ఆర్ అనేది ఏందో చెప్తాను. ఆర్ అంటే ఏవైనా సరే రెండు లాజికల్ టెస్ట్లు ఇచ్చారు, రెండు లేకపోతే దానికంటే ఎక్కువ ఇస్తే లాజికల్ టెస్ట్లు, ఒకవేళ దాంట్లో ఒక్కటి ట్రూ ఉన్నా కానీ రిజల్ట్ ట్రూ వస్తుంది మీకు ఆర్లో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, థియరీ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇది ఒక లాజికల్ టెస్ట్. సెకండ్ ఇంకొక లాజికల్ టెస్ట్, ప్రాక్టికల్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15, ఏంటిది ట్రూ. ఒక కేసులో యాక్చువల్లీ ఫాల్స్ ఉంది. సో మీకు ఇప్పుడు ఏదైనా ఫార్ములా రాశారనుకోండి, సో ఇక్కడ ఒక రిజల్ట్ ఉంటుంది. సో ఇంత మటుకు మీరు మౌస్తో సెలెక్ట్ చేస్తే మీకు రిజల్ట్ చూపిస్తుంది. సో ఈ రిజల్ట్ వచ్చి ఫాల్స్ అన్నమాట, ఈ రిజల్ట్ వచ్చి ట్రూ. ఎందుకంటే 37 ఈజ్ గ్రేటర్ దెన్ 35, 12 ఏమో గ్రేటర్ దెన్ 15 కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ వస్తుంది, ఇక్కడ ట్రూ వస్తుంది. బట్ ఆర్ అనేది ఏం చేస్తుంది, ఒక్క ట్రూ ఉన్నా కానీ మీకు ఎండ్ రిజల్ట్ ట్రూ అని ఇచ్చేస్తుంది. ఓకే, ఇది ఆర్. ఇక్కడ అండ్ అని ఉంది. ఈ అండ్ ఏం చేస్తుందంటే ఒక్క ఫాల్స్ ఉన్నా కానీ మొత్తం రిజల్ట్ ఫాల్స్ ఇచ్చేస్తుంది. సో లో మీకు ట్రూ రావాలి అంటే అన్నీ ట్రూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు అండ్ రాద్దాము. దిస్ ఈస్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా ప్రాక్టికల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఫాల్స్ ఇచ్చింది. ఎందుకంటే ప్రాక్టికల్ మార్క్స్ కండిషన్ మీట్ అవ్వలేదు, థియరీ మీట్ అయింది కానీ ప్రాక్టికల్ మీట్ కాలేదు. సో అండ్ అనేది ఏం చేస్తుంది, కంపల్సరీ అన్ని ట్రూ ఉండాలి. ఆర్ ఏం చేస్తుంది, కంపల్సరీ అన్ని ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ చేస్తుంది. అంటే అండ్ ఏమో ఒక్క ట్రూ ఉన్న, ఒక్క ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్, ఆర్ ఏమో ఒక్క ట్రూ ఉన్నా కానీ ట్రూ. ఓకేనా? సో ఆర్ ఏమో ట్రూ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, లోనేమో ఫాల్స్ అయిపోవటానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీ కండిషన్ చాలా స్ట్రాంగ్ కండిషన్ అయితే తో వెళ్తారు. అంటే అన్ని కండిషన్స్ మీట్ కావాలి, అప్పుడే నాకు రిజల్ట్ పాస్. అంటే ప్రాక్టికల్ థియరీ రెండు పాస్ అయితేనే పాస్, లేదు నాకు ప్రాక్టికల్ ఫెయిల్ అయినా పర్లేదు, థియరీ పాస్ అయినా చాలు అన్నప్పుడు ఆర్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మన కండిషన్ ఏంది, రెండు కావాలి. సో అలాంటప్పుడు మనము అండ్ యూజ్ చేస్తాం. సో ఇఫ్స్ అండ్ థియరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సారీ, greater than or equal to 35, comma, second logical test, practical greater than or equal to 15, bracket close. సో ఇది రెండు లాజికల్ టెస్ట్ ని అండ్ చెక్ చేస్తుంది, రిజల్ట్ వస్తే పాస్. బట్ ఇక్కడ మనము డిఫరెన్షియేట్ చేయడానికి లేదనమాట, ప్రాక్టికల్లో ఫెయిల్ అయిందా థియరీలో ఫెయిల్ అయిందా, సింపుల్గా పాస్ అయితే రిజల్ట్ వస్తుంది, ఫెయిల్ అయినప్పుడు ఏం రాదనమాట. ఎందుకంటే మీకు ఇఫ్స్లో మీకు ఫెయిల్ అనే ఆప్షన్ లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ అండ్ ఇంకా ఆర్ లాజిక్ ని మనం ఇఫ్ లోపల యూజ్ చేద్దాం. ఓకే, సో థియరీ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకున్న గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, కామా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకున్న గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 15, బ్రాకెట్ క్లోజ్, కామా డబుల్ కోట్స్ లో పాస్ అండ్ డబుల్ కోట్స్ లో ఫెయిల్. సారీ, ఇప్పుడు మనం ఈ అండ్ ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం పైన మనం, ఎందుకంటే మన ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై కావాలి కాబట్టి మనం అండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇఫ్ అండ్, సో ఇఫ్ రాయాలి తర్వాత అండ్ రాయాలి. సో అండ్ లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా ప్రాక్టికల్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12, సారీ 15, బ్రాకెట్ క్లోజ్. సో ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే రిజల్ట్ వచ్చి పాస్, ఒక్కటి ఫెయిల్ అయినా కానీ ఫెయిల్. ఓకే, సో ప్రాక్టికల్ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఫెయిల్ వచ్చింది. సో ప్రాక్టికల్లో కూడా 16 మార్క్స్ వస్తే పాస్, సింపుల్. సో ఇది ఇఫ్ ఇంకా ఆర్
ఇఫ్ అండ్ ఈ కాంబినేషన్స్. సో ఆర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆర్ ఎలా యూజ్ చేయాలంటే మీకు చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ థియరీలో ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ సెట్ అవ్వదు అనుకుంటా. సో ఆర్ మీకు ఎట్లా చూపించాలి అని అంటే, ఓకే, ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా చూపిస్తాం. రెడ్, గ్రీన్, ఆరెంజ్. ఓకే, సో ఇప్పుడు నాకు గ్రీన్ అండ్ ఆరెంజ్ ఏమో గో, బట్ రెడ్ వస్తే మాత్రం కంపల్సరీ స్టాప్ అన్నమాట రిజల్ట్. సో ఇఫ్ యూజ్ చేద్దాము. ఇఫ్ ఒక సెల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇక్కడ సిగ్నల్ సెల్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, గ్రీన్. సో ఇఫ్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అయితే, సారీ ఆర్ యూజ్ చేయాలి కదా మనం, ఒక సెకండ్, ఆర్. ఓకే, సో ఇఫ్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్, లేకపోతే సిగ్నల్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్, ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ గో. ఓకే, తర్వాత ఇఫ్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అయితే మాత్రం స్టాప్ రావాలి. ఓకే, సో ఇవన్నీ కాకుండా ఇంకా వేరేది ఏదన్నా ఉంటే మాత్రం ఏం రావద్దు. సేమ్ కేస్, సారీ, ఏం రావద్దు. అండ్ నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్. సో ఫస్ట్ ఇఫ్ రాశాను, ఆర్లోనేమో టూ కండిషన్స్ ఉన్నాయా లేవో చూస్తున్నాం. గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తున్నాం. గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంటే ఒక ఇస్తాము, లేదు అంటే నెక్స్ట్ ఇంకోసారి చెక్ చేస్తున్నాం. అసలు గ్రీన్ అండ్ ఆరెంజ్ కాకుండా ఇంకేం కలర్ ఉంది, ఒకవేళ రెడ్ ఉంటే స్టాప్ చేయమంటున్నాం. రెడ్ కాకుండా ఇంకా వేరేది ఏది ఉన్నా కానీ ఏమి ఇవ్వద్దని జస్ట్ డబుల్ కోట్స్ని 2 టైమ్స్ ఇస్తే బ్లాంక్ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో ఇప్పుడు సిగ్నల్ గ్రీన్ ఉంది కాబట్టి నాకు గో వచ్చింది. సో ఇప్పుడు ఆరెంజ్ అని టైప్ చేస్తాను. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొద్దు, ఆరెంజ్ కూడా గ్రీనే, గోవే. తర్వాత రెడ్ ఇస్తాను, అప్పుడు మీకు స్టాప్ వచ్చేసింది. ఓకే, సో ఆర్ అనేది ఐదర్ ఆఫ్ ది కండిషన్స్ ఏదైనా ఒకటి ట్రూ ఉన్నా కానీ నాకు పని చేయాలన్నప్పుడు ఆర్ పని చేస్తుంది అనమాట మీకు. ఓకే, సింపుల్. సో ఆర్ చూసాము, అండ్ చూసాము విత్ ఇఫ్ కండిషన్. సో ఇప్పుడు ఇఫ్స్ చూద్దాము. సో ఇఫ్స్ అనేది మీకు మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ లాగా ఉన్నప్పుడు మీకు అంటే మోస్ట్లీ మీకు ట్రూ ట్రూ ట్రూవా కాదా క్రాస్ చెక్ చేయడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీకు ఎలాంటి కేసెస్లో చెక్ చేయొచ్చు అంటే దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్, కైండ్ ఆఫ్ స్టేటస్ తీసుకుందాము. ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ ఉంది, ఒక అప్లికేషన్ ఉంది, ఏదైనా ఒక అప్లికేషన్, వేరియస్ స్టేటస్ ఉంటాయి. అప్లైడ్, ఓకే, రివ్యూ అండ్ కరెక్షన్స్ అండ్ అప్రూవ్డ్ అండ్ రిజెక్టెడ్. ఓకే, సో ఈ మల్టిపుల్ స్టేటస్లు ఉన్నాయి ఒక అప్లికేషన్కి. ఏదైనా అప్లికేషన్, ఒక ఫామ్ మనం అప్లై చేసామంటే. సో ఇప్పుడు నేను ఇఫ్స్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఈ స్టేటస్లన్నింటినీ ఇంకా ఫర్దర్గా చాలా తక్కువ కేటగిరీస్కి కేటగరైజ్ చేయాలన్నమాట. అంటే ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్, ఇన్ని స్టేజెస్ ఉన్నాయి కదా, జస్ట్ వీటిని 2 స్టేజెస్ కిందకి కేటగరైజ్ చేయాలి. స్టేజ్ 1 ఇవన్నీ స్టేజ్ 1 కిందకి వెళ్తాయి. ఇది స్టేజ్ 2, అప్రూవ్డ్ రిజెక్టెడ్. టోటల్ 2 స్టేజెస్ ప్రాసెస్ అనమాట. సో నా అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది అనేది హై లెవెల్లో మనకు తెలుసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇఫ్స్ యూజ్ చేసి స్టేటస్ అప్లైడ్ అని ఉంది. ఓకే, సో ఇది కనుక అప్లైడ్ అని ఉంటే స్టేటస్, ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక దగ్గర స్టేటస్ సెల్ సెలెక్ట్ చేద్దాము. సో ఈ సెల్లో స్టేటస్ రాస్తా, అప్లైడ్ అని ఉంది. ఓకే, సో ఇఫ్స్ స్టేటస్, ఓకే, ఈక్వల్ టు అప్లైడ్ ఉంది, ఫ్రీజ్ చేసేసాను. అప్పుడు నా ఆన్సర్ ఏం రావాలి, స్టేజ్ 1. ఓకే, నెక్స్ట్, సారీ, నెక్స్ట్ నా స్టేటస్, మళ్ళీ స్టేటస్, సారీ కామా పెట్టలేదు, సో ఇది కూడా ఫ్రీజ్ చేసుకోవాలి. జస్ట్ సెకండ్, కామా. ఇప్పుడు మళ్ళీ స్టేటస్, సేమ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే,
ఈక్వల్ టు రివ్యూ ఉంది F4 కామా. సో అప్పుడు నాకు మళ్ళీ స్టేజ్ 1 రావాలి F4 కామా. ఇప్పుడు నెక్స్ట్, సో ఎప్పుడు ఎవ్రీ టైం ఒక లాజికల్ టెస్ట్ ట్రూ అయితే ఏంటిది రిజల్ట్. సో ఈ ఫార్ములాస్ అన్ని ఎక్సెల్ ఎట్లా పనిచేస్తాయి అంటే లెఫ్ట్ టు రైట్ పనిచేస్తాయి అనమాట. సో ఫస్ట్ లాజికల్ టెస్ట్ ఇంకా ట్రూ అయిందనుకో సెకండ్ వరకు వెళ్ళదు ఇఫ్స్లో. సో ఫస్ట్ వరకే ఆగిపోతుంది, ఫస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది, ఫార్ములా క్లోజ్ అయిపోతుంది. సో మనం లాజికల్ టెస్ట్ రాసేటప్పుడు అట్లా రాయాలన్నమాట. ఫస్ట్ ఏవి ప్రయారిటీ అవే చెక్ చేసుకుంటూ రావాలి. సో ఇది ఆర్డర్ కాబట్టి ఈ ఆర్డర్లోనే చెక్ చేసుకుంటూ రావాలి ఫామ్. సో నెక్స్ట్ కరెక్షనా లేదా చెక్ చేసుకుంటున్నాం. ఓకే, సారీ, అప్లికేషన్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీ టైం F100 సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే F100లోనే మనకి స్టేటస్ అప్డేట్ అవుతుంది, కరెంట్ స్టేటస్. ఓకే, ఈ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు కరెక్షనా అని కాదా అని చెక్ చేసుకుంటున్నాం. కరెక్షన్ అయితే నాకు వచ్చి కేటగిరీ వచ్చి స్టేజ్ 1 కేటగిరీ అనమాట. సో ఇది కూడా F4 ప్రెస్ చేసుకుంటా కామా. మళ్ళీ F100 సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు ఇంకొక కండిషన్ కామా, అండ్ లాస్ట్ మళ్ళీ F100 ఈక్వల్ టు రిజెక్టెడా కాదా F4. ఓకే, జస్ట్ సెకండ్, ఒక దగ్గర మిస్ అయినట్టుంది. ఓకే, ఇక్కడ ఒకటి మిస్ అయింది. సో నేను ఏం చేస్తా అంటే మొత్తం ఫస్ట్ నుంచి రాద్దాము, సో దట్ ఈజీ క్లియర్గా ఉంటుంది ఇది. ఓకే, సో ఇప్పుడు ఇఫ్స్లో మనం ఇదే ఎలాగా కేటగరైజ్ చేయొచ్చో చూద్దాము. 2 స్టేజెస్ కేటగిరీస్లోకి ఎలా చేయొచ్చో చూద్దాం. ఇఫ్స్ అండ్ నా స్టేటస్ వచ్చి ఈ సెల్ అప్డేట్ అవుతుంది. ఈ సెల్లో ఉన్న స్టేటస్ ఈక్వల్ టు అప్లైడ్. ఓకే, అప్పుడు నా రిజల్ట్ వచ్చి స్టేజ్ 1. మళ్ళీ ఈ సెల్లో ఉన్న స్టేటస్ కనుక ఈక్వల్ టు రివ్యూ ఉంటే నా రిజల్ట్ వచ్చి మళ్ళీ స్టేజ్ 1. మళ్ళీ ఈ సెల్లో ఉన్న స్టేటస్ కనుక కరెక్షన్కి ఈక్వల్ అయితే అప్పుడు నా రిజల్ట్ వచ్చి స్టేజ్ 1. మళ్ళీ సేమ్ సెల్ F100లో ఉన్న వాల్యూ ఈక్వల్ టు అప్రూవ్డ్ అయితే నా రిజల్ట్ ఏం రావాలి, స్టేజ్ 2. సో మళ్ళీ లాజికల్ టెస్ట్, ఈ స్టేటస్ ఈక్వల్ టు రిజెక్టెడ్ ఉంటే లాజికల్ టెస్ట్ ట్రూ వస్తే నాకు ఆన్సర్ స్టేజ్ 2 రావాలి. సో మీరు చూడొచ్చు, ఫస్ట్ ఒక లాజికల్ టెస్ట్ ఇచ్చాను, సింటెక్స్ చూడండి, అండ్ దెన్ వాల్యూ ట్రూ రావాలి. సారీ, ట్రూ వస్తే నాకు D101లో ఉన్న వాల్యూ రావాలి. మళ్ళీ సెకండ్ లాజికల్ టెస్ట్ ఉంటే D102, థర్డ్ లాజికల్ టెస్ట్ క్రాస్ చెక్ చేసి D103 రావాలి. సో ఎక్సెల్లో ఫార్ములాస్ అన్ని లెఫ్ట్ టు రైట్ పనిచేస్తాయి అనమాట. సో ఫస్ట్ కండిషన్ కనుక ట్రూ అయిందంటే మీకు నెక్స్ట్ కండిషన్ వరకు వెళ్ళదు. సో మీ ఆర్డర్ అనేది అలానే చూసుకోవాలి. సో ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు కండిషన్స్, బేసిక్ కండిషన్స్ అన్ని ఫస్ట్ రాసుకుంటూ రావాలన్నమాట. ఏ ఆర్డర్లో అయితే చెక్ చేయాలో అదే ఆర్డర్లో కండిషన్స్ రాసుకుంటూ రావాలి. సో ఫస్ట్ మనం డైరెక్ట్ రిజెక్టెడ్ చెక్ చేయకూడదు. ఓకే, సో అప్లికేషన్ అయినా ఆర్డర్ ఏ విధంగా ఫాలో అవుతుందో ఆర్డర్ అదే ఫ్లోలో మనం క్రాస్ చెక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు అన్నీ మనం కనెక్ట్ చేసాము, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ స్టేటస్ అప్లైడ్ అని ఉంటే అది స్టేజ్ 1 కేటగిరీకి వస్తుంది అనమాట. సో వీటి మీద కేటగిరీ అని రాస్తాను. సో అదే ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ స్టేటస్ రివ్యూలో ఉంది, రివ్యూ, అది కూడా స్టేజ్ 1. అండ్ ఇంకొక అప్లికేషన్ స్టేటస్ వచ్చి కరెక్షన్ ఉంది, అది కూడా స్టేజ్ 1. అండ్ ఇంకొక అప్లికేషన్ రిజెక్టెడ్ అయింది, రిజెక్టెడ్ అంటే స్టేజ్ 2. ఓకే, లేదు ఇంకొకటి అప్రూవ్డ్ అయింది, అప్పుడు స్టేజ్ 2. ఓకేనా. సో ఇట్లా మీకు మల్టిపుల్ వెరైటీ ఆఫ్ స్టేటస్లు ఉంటాయి, లైక్ ఇంకొకటి రివ్యూ, ఇంకొకటి కరెక్షను. ఓకే, సో ఇప్పుడు ఈ అన్నిటికీ ఈ ఒకసారి రాసిన ఫామ్లో యూజ్ అయిపోతుంది. బట్ మనము సెల్ రిఫరెన్సెస్ ఇచ్చాము కదా, మనము కేర్ఫుల్గా ఈ సెల్ రిఫరెన్సెస్ని ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. ఏవైతే మనం ఇక్కడ క్రాస్ చెక్ చేస్తున్నామో ఆ సెల్ రిఫరెన్సెస్ని ఫ్రీజ్ చేసుకోవాలి. సో మీరు చూడొచ్చు నేను ఎలా ఫ్రీజింగ్ చేస్తున్నాను. ఈ F100 సేమ్ ఉంటుంది, F100 ఉన్న ప్లేస్లో నేను ఏం ఫ్రీజింగ్ చేయట్లేదు, వేరే సెల్స్ అన్నిటిని ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే F100 నుంచి నాకు చేంజ్ అవ్వాలి రిఫరెన్స్, అందుకే నేను అది ఫ్రీజ్ చేయట్లేదు. ఓకే, బట్ ఈ లెఫ్ట్ సైడ్ క్రాస్ చెక్ చేయాల్సిన కండిషన్ టేబుల్ తోటి మాత్రం ఫ్రీజ్ చేసేసాను. సో ఇప్పుడు వేరియస్ స్టేజెస్ వచ్చేసాయి నాకు. ఓకేనా. సో ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్ స్టేజెస్ని నేను కేటగరైజ్ చేసుకుంటున్నాను. సో ఇది వన్ ఆఫ్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నేను చూపించింది. అండ్ ఇఫ్ చూసాము, ఇఫ్స్ చూసాము, అండ్ ఆర్ కూడా చూసాము. ఇప్పుడు కండిషనల్
ఫంక్షన్స్ లైక్ సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, యావరేజ్ ఇఫ్స్ చూసాము. సో ఇదన్నమాట కండిషనల్. ఓకే, కండిషనల్ ఫార్ములాస్ ఇవి చూద్దాం ఇప్పుడు. సమ్ ఇఫ్. సో ఈ నేమ్ తోటి మీకు సగం ఐడియా రావాలి. సమ్ కావాలి బట్ ఒక కండిషన్ మీద, అంటే ఇఫ్ సర్టన్ కండిషన్ మీట్స్ అప్పుడే నాకు సమ్ అవ్వాలి. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీకు ఒక స్టోర్, ఫ్రూట్ మార్కెట్ స్టోర్ ఉంది. ఫ్రూట్ మార్కెట్ స్టోర్లో వేరియస్ ప్రొడక్ట్స్ సేల్ అయితే, లైక్ యాపిల్స్ సోల్డ్ యూనిట్స్ రాసుకుంటున్నా ఇక్కడ. 5, 10, 15. సో ఇవన్నీ యాపిల్స్ సేల్ అయిపోయిన యూనిట్స్, అంటే ఇన్ని యాపిల్స్ సేల్ అయ్యాయి అనమాట. ఇక్కడ ఫ్రూట్ నేమ్. అట్లనే ఇంకొక ఫ్రూట్ కూడా రాద్దాము, లైక్ గోవా. అండ్ ఇవి కూడా 6, 2, 3, 4 ఇట్లా వేరియస్ క్వాంటిటీస్లో సేల్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ లైక్ వాటర్ మిలన్. సో వాటర్ మిలన్ వచ్చి 6, 7, 8, 9. ఓకే, ఇట్లా డిఫరెంట్ వేరియస్ సేల్స్ అయ్యాయి. సో ఇప్పుడు నేనేమంటున్నాను, నాకు ఇట్లా ఒక్కొక్కటి అసలు ఓవరాల్గా యాపిల్ ఎన్ని సేల్ అయ్యాయి, అసలు ఓవరాల్గా గోవా ఎన్ని సేల్ అయ్యాయి, వాటర్ మిలన్ ఎన్ని, ఇది నా ప్రాబ్లం. ఇప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వమంటున్నా, అప్పుడే మనకి ఇఫ్ కండిషన్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఒక డేటా ఉంది, ఆ డేటాలో డూప్లికేట్ ఉన్నాయి, సటన్ డేటా. అండ్ ఆ డూప్లికేట్కి సంబంధించిన అంటే ట్రాన్సాక్షనల్, రికార్డ్ బై రికార్డ్ డేటా ఉంది బేసికలీ, లైక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని తీసుకోండి, సేల్స్ ట్రాన్సాక్షన్స్, ఏదైనా సరే డూప్లికేట్ కైండ్ ఆఫ్ ఎ డేటా ఉంది విత్ వేరియస్ కన్స్టెంట్స్, లైక్ డిఫరెంట్ డేట్స్లో సేల్ అయినాయి, డిఫరెంట్ టైంలో సేల్ అయిన యూనిట్స్, అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీకు ఒకటే పర్టికులర్ ఐటమ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సేల్ ప్రైస్ అయినా ఉండొచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ రావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిట్స్ ఉండొచ్చు. ఓకే, సో ఒక ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ మీకు ఒకటే ఐటమ్ ఉంటుంది, లైక్ యాపిల్, గోవానో, ఇది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతాయి. బట్ రైట్ సైడ్ వాటికి సంబంధించిన మెట్రిక్స్ ఉంటాయి. సో ఇలాంటి సినారియోస్లో మీకు కౌంట్ తెలియాలి, అంటే మొత్తం టోటల్గా యాపిల్ ఎన్నిసార్లు ఎంత సేల్ అయింది, గోవా ఎంత సేల్ అయింది, వాటర్ మిలన్ ఎంత సేల్ అయింది, అంటే దీనికి సంబంధించిన న్యూమరికల్ మెట్రిక్ కావాలి అన్నప్పుడు మనం సమ్ ఇఫ్ యూజ్ చేయాలన్నమాట. ఈక్వల్ టు సమ్ ఇఫ్స్. సో సమ్ ఇఫ్స్లో మీకు చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. సమ్ ఇఫ్స్, యాక్చువల్లీ సమ్ ఇఫ్ అని రాశాను కానీ సమ్ ఇఫ్స్ చాలా బెటర్, సమ్ ఇఫ్ కంటే కూడా. ఓకే, సో సమ్ ఇఫ్స్. సో సమ్ రేంజ్ అడుగుతుంది, అంటే మిమ్మల్ని ఏ మీరు ఏది సమ్ చేయాలి అని రేంజ్ ఇవ్వాలి. సో నేను సమ్ చేయాల్సిన రేంజ్ మొత్తం ఇచ్చేసాను, F4. నెక్స్ట్ క్రైటీరియా రేంజ్, అంటే మీ కండిషన్ ఉన్న రేంజ్ ఏది. సో నా కండిషన్ ఉన్న రేంజ్ ఇది, యాపిల్, వాటర్ మిలన్, గోవా. సో ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మీరు దేన్ని సమ్ చేయాలనుకుంటారు, యాపిలా, వాటర్ మిలనా, గోవానా అని అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ యాపిల్ అని రాసుకుంటా, యాపిల్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో యాపిల్ టోటల్గా 30 సేల్ అయ్యాయి. సో ఇప్పుడు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు మీరు, ఈ 3 ట్రాన్సాక్షన్స్ 30 కింద సమ్ కూడా వస్తుంది. సో ఇది సమ్ ఇఫ్ ఫార్ములా. సో మనం ఏం చేద్దామంటే ఇంకా సింప్లిఫై చేద్దాం సమ్ ఇఫ్. సో ఇప్పుడు యాపిల్ రాశాను ఇక్కడ, అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ గోవా కూడా కాపీ పేస్ట్ చేసుకుంటున్నా, అండ్ ఇక్కడ వాటర్ మిలన్. సో 3 టైప్ చేసుకుంటున్నా కదా, ఇక్కడ రిఫరెన్స్లో చాలా సింపుల్గా ఈ ప్లేస్లో నేను సెల్ రిఫరెన్స్ ఇచ్చేస్తాను. ఓకే, సో మన యాపిల్ ఏ సెల్లో ఉంది, ఈ సెల్లో ఉంది, ఎంటర్. సో యాపిల్ సేల్స్ వచ్చి 30. సో ఫామ్లో ఎప్పుడైనా సరే ఇట్లా రాయొద్దు, బెటర్ ఇట్లా రాద్దాం. ఎందుకంటే మీకు ఇది చూస్తే ఇది రైట్ సైడ్కి ఎక్స్పాండ్ అవుతుంది. సో రైట్ సైడ్ ఉన్నది కనిపించదు మనకి. సో అందుకని లెఫ్ట్ సైడ్ నేమ్ పెట్టుకొని రైట్ సైడ్ క్యాల్కులేషన్ పెట్టుకుంటున్నా. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసుకుంటే నాకు గోవా కౌంట్ సమ్ కూడా వచ్చేసింది. గోవా వచ్చి 16 సేల్ అయ్యి, వాటర్ మిలన్ ఏమో 30 సేల్ అయ్యి. సో క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకే, 30 గోవానేమో, సారీ 16, ఇదేమో 30. సో బాగుంది, గోవానేమో 30 ఐటమ్స్ సేల్ అయిపోయాయి, 30 సేల్ అయిపోయాయి. సారీ యాపిల్ 30 సేల్ అయ్యాయి, గోవా 16, వాటర్ మిలన్ 30. వెరీ గుడ్. బట్ అసలు యాపిల్ మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, లైక్ అంటే ఎన్నిసార్లు అమ్ముడు పోయాయి. లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ ఒకసారి వెళ్ళి 5 తీసుకున్నా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు 2 తీసుకున్నా, అంటే నేను టోటల్గా 2 టైమ్స్ వెళ్ళాను అనమాట షాప్కి. సారీ 2 టైమ్స్ వెళ్ళాను ఒక ప్రోడక్ట్ కోసం. సో ఒక ప్రోడక్ట్ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి. సో ఇదేంటంటే సమ్ ఆఫ్ సోల్డ్ యూనిట్స్. ఇప్పుడు నాకు కౌంట్ ఆఫ్ సోల్డ్ యూనిట్స్ కావాలి, కౌంట్ ఆఫ్
ట్రాన్సాక్షన్స్, సోల్డ్ యూనిట్స్ కాదు, ట్రాన్సాక్షన్స్ బేసికలీ. సో ఇప్పుడు యాపిల్ కోసం ఎన్నిసార్లు వచ్చారు, మేబీ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాంటిటీ, బట్ అసలు ఎన్నిసార్లు షాప్కి వచ్చారు యాపిల్ కోసం అనేది చూద్దాం ఇప్పుడు. సో దీనికోసమే మనము కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయాలి. ఓకే, సో ఎందుకు కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయాలంటే, అంటే నాకు యాపిల్ ఎన్నిసార్లు ఈ సేల్ అయింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నా, గోవా ఎన్నిసార్లు సేల్ అయింది అని తెలుసుకోవాలనుకుంటున్నా, వాటర్ మిలన్ ఎన్నిసార్లు. సో యాపిల్ ఎంత సేల్ అయింది కాదు, యాపిల్ ఎన్నిసార్లు సేల్ అయింది, సో ఇది డిఫరెన్స్. సో ఎప్పుడైనా సరే మీరు కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయాలంటే మీకు కండిషన్ ఏంటిదంటే, అది టెక్స్ట్ అయిన ఉండొచ్చు, నెంబర్స్ అయిన ఉండొచ్చు, బట్ సమ్ ఇఫ్స్కి మాత్రం ఓన్లీ నెంబర్స్ మీదనే సమ్ అవుతుంది. కండిషన్స్ ఏవైనా ఉండొచ్చు, కానీ కండిషన్స్ కాలమ్స్, క్రైటీరియా కాలమ్స్ అండ్ క్రైటీరియా మీకు టెక్స్ట్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు, బట్ సమ్ మాత్రం నెంబర్ మీదనే అవుతుంది, కాబట్టి సమ్ ఇఫ్లో నెంబర్ ఉంటుంది రిజల్ట్ అవుట్పుట్. సో కౌంట్ ఇఫ్లో కూడా రిజల్ట్ నెంబరే ఉంటుంది, కానీ బట్ ఇక్కడ రేంజ్ వచ్చి మీకు నెంబర్స్ అయినా ఉండొచ్చు, మీకు క్రైటీరియా వచ్చి నెంబర్ రేంజ్ అయినా ఉండొచ్చు, లేకపోతే టెక్స్ట్ రేంజ్ అయినా ఉండొచ్చు, ఏం కాదు. సో కౌంట్ ఇఫ్ కాదు, కౌంట్ ఇఫ్స్ నేను ఇది. సో కౌంట్ ఇఫ్ ఓల్డ్ది, అది ఇప్పుడు దానికంటే కౌంట్ ఇఫ్సే చాలా బెటర్. సో ఈ కౌంట్ ఇఫ్స్లో మీకు క్రైటీరియా రేంజ్ అడుగుతుంది డైరెక్ట్ స్ట్రైట్ అవే. సో సమ్ ఇఫ్స్లో మీకు ఫస్ట్ సమ్ రేంజ్ ఉంటుంది కదా, దీంట్లో కౌంట్ రేంజ్ ఉండదు, మీకు స్ట్రైట్ అవే మీకు క్రైటీరియా రేంజ్ వస్తుంది. సో క్రైటీరియా రేంజ్ మొత్తం సెలెక్ట్ చేశాను, F4. F4 మర్చిపోవద్దు, రిఫరెన్సెస్. దాని తర్వాత క్రైటీరియా, సో యాపిల్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో నేను చూడాలనుకుంటున్నాను ఇప్పుడు. సో యాపిల్ వచ్చి 3 ట్రాన్సాక్షన్స్ అయినాయి, గోవా వచ్చి 4 ట్రాన్సాక్షన్స్ అయినాయి, వాటర్ మిలన్ కూడా 4 ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఓకే, సో ఇది ఏంటంటే నాకు చెప్తుంది ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి అంటే ఎన్ని బిల్స్ అయినాయో ఏమైనా. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఎ మెట్రిక్స్ అనమాట. ఓకేనా, సో ఇలాంటి మెట్రిక్స్ కోసం మీరు కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇంకా ఇలాగా మీరు ఏ ఫంక్షన్ తీసుకున్నా, లైక్ యావరేజ్ ఇఫ్ ఉంది, మ్యాక్సిమం ఇఫ్ ఉంది, మినిమం ఇఫ్ ఉంది, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సో మీరు ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. సారీ, ఇవి మ్యాథమెటిక్లోకి వెళ్ళాయి అనుకుంటా. 1 సెకండ్. మ్యాథమెటిక్ లాజికల్లో ఇఫ్ ఉంది, అండ్ మ్యాథమెటిక్ ఆర్ మోర్ ఫంక్షన్స్. యా, స్టాటిస్టికల్ ఫంక్షన్స్లోకి వెళ్తాయి ఇవి మోస్ట్లీ. కౌంట్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్, అండ్ సమ్ ఇఫ్స్ కూడా ఇక్కడనే ఉంటుంది. లైక్ ఓకే, సారీ, సమ్ ఇఫ్స్ వచ్చి మీకు మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నోమెట్రీలో ఉన్నాయి, కౌంట్ ఇఫ్స్ ఇవేమో మీకు స్టాటిస్టికల్లో ఉన్నాయి, యావరేజ్ ఇఫ్స్, మ్యాక్సిమం ఇఫ్స్ కూడా దీంట్లోనే ఉంటాయి అనుకుంటా. యా, మ్యాక్సిమం ఇఫ్స్. ఓకేనా, సో ఇవన్నీ మీరు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ లుకప్ ఫార్ములాస్కి వెళ్దాం. సో ఇవి ఎక్సెల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్షన్, వి లుకప్స్. సో బేసిక్ టు అడ్వాన్స్డ్ వి లుకప్, ఇవన్నీ మీకు కంపల్సరీ రావాలన్నమాట. ఇవి వస్తే మీకు ఫార్ములాస్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఇప్పటి వరకు మనం చూసేవన్నీ అర్థమెటిక్ ఫార్ములాస్, బట్ ఈ వి లుకప్స్ రాకపోతే మీరు అసలు ఎక్సెల్లో ఇంటర్వ్యూనే క్రాక్ చేయలేరు. సో ఈ వి లుకప్ నేర్చుకుందాం ఇప్పుడు. సో వి లుకప్ అంటే బేసికలీ మీకు అర్థం చేసుకోవాలంటే, వి అంటే వర్టికల్, లుకప్ అంటే ఒక కాలంని చెక్ చేసుకుంటూ ఇంకొక కాలం వాల్యూ తీసుకొని రావడం, ఇన్ సింపుల్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది, అండ్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది. సో రియల్ వరల్డ్ ఎట్లా ఉంటుందంటే, చాలా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్, డిఫరెంట్ డేటా సోర్సెస్ ఉంటాయి. అంటే కొన్ని ప్లేసెస్ అన్నిట్లో కనెక్టింగ్ పాయింట్స్ ఏవైనా ఉండొచ్చు. సో లైక్ ఎంప్లాయీ ఐడి అన్నిట్లో ఉండొచ్చు. సో ఆ ఎంప్లాయీ ఐడితోనే ఆ ఎంప్లాయీ నేమ్ని తీసుకొని రావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఎంప్లాయీ ఐడి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ ఐడి 1. సో ఇట్లా ఒక 11 ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ వాళ్ళ నేమ్స్ ఈఎంపీ ఎన్ఎం1. ఇట్లా ఒక 11 ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ ఇది ఒక టేబుల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఇంకొక దగ్గర నాకు వేరే చిన్న టేబుల్ ఉంది, ఆ చిన్న టేబుల్లో జస్ట్ ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు, సారీ, ఎంప్లాయీ ఐడి ఉంది, అండ్ వాళ్ళ శాలరీ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ర్యాండమ్గా ఒక 3-4 ఎంప్లాయీస్ పెట్టేద్దాం ఇక్కడ. ఓకే, ఆర్డర్లో లేదు, జస్ట్ ర్యాండమ్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ శాలరీస్.
సో దీనికి నేను ర్యాండ్ బిట్వీన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, లైక్ సారీ 15,000 నుంచి 25,000 మధ్యలో శాలరీ పెట్టేద్దాము. ఓకే, సో ఇవి వాళ్ళ శాలరీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ వీళ్ళ నేమ్స్ కావాలి. ఇప్పుడు నాకు రెండు ఉన్నాయి, ఎంప్లాయ్ ఐడి ఉంది, శాలరీ ఉంది, బట్ వాళ్ళ నేమ్ ఉంటే నాకు క్లారిటీ వస్తుందని నేమ్ కావాలి. సో ఇక్కడికి నేమ్ తీసుకొని రావాలంటే ఏం చేస్తారు, మీరు ఎంప్లాయ్ త్రీ ఎక్కడ ఉన్నాడు అని చూసి వెతుక్కుంటూ వెళ్ళి ఈ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తారు. ఇది నార్మల్ మాన్యువల్ ప్రాసెస్. బట్ 10,000 రోస్ ఆఫ్ డేటా ఉంటే ఇలాగ చేయడానికి ఇంపాసిబుల్ అనమాట. సో అందుకే ఈ వీలుకప్ హెల్ప్ చేస్తుంది. సో ఈ వీలుకప్ లుకప్ ఫస్ట్ లుకప్ వాల్యూ అడుగుతుంది. లుకప్ వాల్యూ అంటే రెండిట్లో కామన్ థింగ్ ఏంటిది, ఎంప్లాయ్ ఐడి. సో ఎంప్లాయ్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మీకు రిజల్ట్ రావాలో ఆ ప్లేస్లో ఉన్న ఎంప్లాయ్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. కామా టేబుల్ అరే. సో టేబుల్ అరే అంటే మీకు మీ ఎంప్లాయ్ ఐడి ప్లస్ ఎంప్లాయ్ నేమ్ అంటే మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు ఉండే విధంగా. అంటే మీకు కావాల్సింది ఏంటిది, ఎంప్లాయ్ నేమ్. సో ఎంప్లాయ్ నేమ్ ఉంది అండ్ ఎంప్లాయ్ ఐడి మీరు యాజ్ ఏ లుకప్ వాల్యూ యూజ్ చేశారు కాబట్టి ఎంప్లాయ్ ఐడి కూడా మీకు ఇక్కడ ఈ పేరింగ్ ఉందన్నమాట. ఈ కైండ్ ఆఫ్ డేటా సెట్ ఉంటేనే, అంటే మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డేటా లైక్ ఎంప్లాయ్ ఐడి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి అండ్ మీకు కావాల్సిన డేటా ఎప్పుడు రైట్ సైడ్ ఉంటేనే వీలుకప్ పనిచేస్తుంది. ఓకే, ఈ రేంజ్ని ఫ్రీజ్ చేసుకుంటే మంచిది. ఓకేనా, ఎందుకంటే వీలుకప్ని మనము ఒక ఎంప్లాయీకి రాసి మిగతా ఎంప్లాయీస్కి డ్రాగ్ చేస్తాం కాబట్టి టేబుల్ అరేని ఫ్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్ నెంబర్. సో మీరు ఇక్కడ ఏం చూడొచ్చు, కాలమ్ ఇండెక్స్ నెంబర్. నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే ఈ ఎంప్లాయీ ఐడి అంటే మీ దగ్గర ఉన్న డేటా పాయింట్ నుంచి మీకు కావాల్సిన డేటా పాయింట్ వరకు కాలమ్స్ కౌంట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడైతే ఇది కాలమ్ నెంబర్ 1 అవుతుంది, ఇది కాలమ్ నెంబర్ 2. ఇక్కడ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా 1 అండ్ 2. సో నాకు కావాల్సిన సెకండ్ కాలంలో ఉన్న వాల్యూ కామా. తర్వాత ఎలాగ లుకప్ చేయమంటారు అంటే ఎగ్జాక్ట్గా ఎంప్లాయీ ఐడి 3 ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఉండాలి. అవును, ఎప్పుడు ఎగ్జాక్టే ఉండాలి. సో ఇక్కడ 0 అని ఇవ్వచ్చు, లేకపోతే బ్రాకెట్ ఫాల్స్ అని రాయొచ్చు. ఓకే, మీ ఇష్టం. సో ఎంప్లాయీ ఐడి 3కి ఎంప్లాయీ నేమ్ 3. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళ నేమ్స్ కూడా వచ్చేసాయి పక్కకి. సో ఇవి డమ్మీ నేమ్స్. ఓకేనా, సో ఈ విధంగా వీలుకప్ అనేది ఏం చేస్తుందంటే మీకున్న కామెంట్ పాయింట్ తోటి లుకప్ చేసి డేటాని వర్టికల్ లుకప్ చేసి డేటాని పుల్ చేసి మీకు ఇచ్చేస్తుంది అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దీనికి హెచ్ లుకప్ కూడా ఉంటుంది ఆపోజిట్. సో ఇప్పుడు సేమ్ ఇదే డేటాని నేను మీకు ఫ్లిప్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ డేటా ఒక రోలో ఉంది అండ్ సేమ్ ఇలా ఇక్కడ డేటాను కూడా ఒక. సో హెచ్ లుకప్ వీలుకప్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మీ సోర్స్ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నా సోర్స్ డేటా చూడండి హారిజాంటల్ ఉంది, పైన నా సోర్స్ డేటా వర్టికల్ ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ ఎంప్లాయ్ ఐడి రైట్ సైడ్ ఎంప్లాయీ నేమ్. బట్ ఇప్పుడేమో పైన ఎంప్లాయీ ఐడి కింద ఎంప్లాయీ నేమ్. సో ఇది హారిజాంటల్ అనమాట. సో వర్టికల్ హారిజాంటల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. సో వర్టికల్ అంటే ఇలాగా, హారిజాంటల్ అంటే ఇలాగా. ఓకేనా, సో ఫైన్. సో ఈ కేసులో మీరు హెచ్ లుకప్ యూజ్ చేయాలి. బట్ ఎప్పుడు మీరు వర్టికల్ వీలుకప్ హెచ్ లుకప్ అనేది మీరు మీకు కావాల్సిన ఏరియా అంటే మీరు ఎక్కడైతే ఫార్ములా రాస్తారో ఆ ప్లేస్తో డిసైడ్ చేసుకోవద్దు. మీకు ఎక్కడి నుంచి వాల్యూ రావాలో ఆ ప్లేస్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు నాకు కావాల్సిన ప్లేస్ ఇది అనమాట. సో ఈ ప్లేస్ నుంచి వాల్యూ రావాలి కాబట్టి నేను హెచ్ లుకప్ యూజ్ చేయాలి. ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు హెచ్ లుకప్. లుకప్ వాల్యూ సేమ్ ఇందాక వీలుకప్లో ఎలాగానో ఇక్కడ కూడా లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి కామా అండ్ లుకప్ టేబుల్ అరే వచ్చి ఎంటైర్ టేబుల్ F4 కామా అండ్ రో ఇండెక్స్ నెంబర్. ఇందాక కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఉందిగా, ఇప్పుడు రో ఇండెక్స్ నెంబర్. సో నా ఎంప్లాయీ ఐడి నేమో ఫస్ట్ రోలో ఉంది, రో నెంబర్ 1. ఇది ఇందాకేమో కాలమ్ నెంబర్ 1 లాగా, ఇక్కడ రో నెంబర్ 1, ఇది రో నెంబర్ 2. సో ఇక్కడ కూడా 2 వస్తుంది. ఇందాకనేమో కాలమ్ నెంబర్ 2 ఇచ్చాము, కాలమ్ ఇండెక్స్ నెంబర్. ఇప్పుడేమో రో ఇండెక్స్ నెంబర్ 2 ఇచ్చాము అనమాట. సో ఇప్పుడు ఫాల్స్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ట్రాక్ చేసుకుంటే అందరు ఎంప్లాయీస్ నేమ్స్ వచ్చేసాయి. ఫైన్. సో ఇది వీలుకప్ హెచ్ లుకప్ కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఒకటే ఫార్ములా చేయొచ్చు, అది దాని పేరే ఎక్స్ లుకప్. ఇది కొత్తగా వచ్చింది, ఇప్పుడు మనం అది నేర్చుకోబోతున్నాం, ఎక్స్ లుకప్. సో ఈ ఎక్స్ లుకప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో నా డేటా ఎలాగున్నా కానీ పనిచేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా సోర్స్ డేటా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీలుకప్ నుంచి సోర్స్ చేద్దాము అండ్ వర్టికల్ డేటా నుంచి, బేసికలీ ఇది వర్టికల్, ఇది హారిజాంటల్, రెండింటికి యూజ్ చేద్దాం.
సో ఎంప్లాయీ నేమ్, ఎంప్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి, వర్టికల్ లుకప్ కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఓకే, సో ఫస్ట్ లుకప్ ఎరే అడుగుతుంది. సింటెక్స్ చాలా లాంగ్ ఉంటుంది, బట్ టెన్షన్ ఏం లేదు. లుకప్ వాల్యూ ఇచ్చేసాం, సేమ్ లైక్ వి లుకప్ హెచ్ లుకప్ లుకప్ వాల్యూ ఎట్లా లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి ఇచ్చేసాం. లుకప్ ఎరే అంటే ఈ ఎంప్లాయీ ఐడి ఎక్కడ ఉందో అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక ఇట్లా మొత్తం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ లుకప్ ఎరే సెలెక్ట్ చేసుకోండి, F4 మర్చిపోవద్దు. దెన్ రిటర్న్ ఎరే అంటే నీకు రిజల్ట్ రావాల్సిన, రిటర్న్ అంటే రిజల్ట్ ఇన్ సింపుల్. ఓకే, రిటర్న్ కావాల్సింది నీకు ఎంప్లాయీ నేమ్, F4 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో ఎంప్లాయీ 3 వచ్చేసింది. సో నెంబర్లు, కాలమ్ ఇండెక్స్ నెంబర్, కౌంటింగ్, ఫాల్స్, జీరో, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇవి ఏం అవసరం లేదు, సింపుల్. ఓకే, ఇది వర్టికల్. సేమ్ థింగ్ ఇప్పుడు మనం హారిజాంటల్గా చేయొచ్చు. డేటా ఎక్స్ లుకప్, మళ్ళీ లుకప్ వాల్యూ, అండ్ ఇప్పుడు మనం డేటా సోర్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, F4. ఓకే, కామా, సారీ, లుకప్ లుకప్ ఎరే కదా, లుకప్ ఎరే ఎంప్లాయీ ఐడి, సో ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి, F4 కామా. ఇప్పుడు రిటర్న్ ఎరే, ఓకే, F4 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఓకేనా, ఇందాకేమో హారిజాంటల్గా లుకప్ చేసింది పైన, ఇప్పుడేమో వర్టికల్గా లుకప్, సారీ ఫస్ట్ ఏమో వర్టికల్గా లుకప్ చేసింది, ఇప్పుడు హారిజాంటల్ లుకప్ చేసింది. సో ఎక్స్ లుకప్ అనేది మీకు ఇలా పనిచేస్తుంది, వీలు సారీ ఎక్స్ లుకప్ అనేది ఇట్లా వీ లుకప్ లాగా అండ్ హెచ్ లుకప్ లాగా ఎట్ ఎ టైం పనిచేస్తుంది అనమాట. అంటే ఎలా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ లుకప్ యూజ్ చేసుకుంటే మీకు వీ లుకప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ కూడా ఉంటుంది. మీకు ఇంకా దీంట్లో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈ సింటెక్స్లో. ఇఫ్ నాట్ ఫౌండ్ అంటే మీకు వీ లుకప్, ఇప్పుడు ఎంప్లాయీ 3 డేటా మీరు చూసే టేబుల్లో లేదన్నప్పుడు మీరు ఏం చేయాలి, నాట్ ఫౌండ్, లేకపోతే యూజువల్లీ N/A ఎర్రర్స్ వస్తాయి. వాటిని అవాయిడ్ చేయాలంటే మీరు ఇక్కడ కొన్ని టెక్స్ట్ ఇవ్వచ్చు, ఆ ఎర్రర్ ప్లేస్లో ఈ టెక్స్ట్ చూపిస్తుంది ఎంప్లాయీ డేటా లేదు అని, అలాగా. ఓకే, అండ్ మీకు మ్యాచ్ మోడ్ కూడా ఉంటుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా, ఎగ్జాక్ట్ ఆర్ స్మాలర్ నెక్స్ట్ మ్యాచ్, వైల్డ్ కార్డ్ మ్యాచ్, ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ రెగెక్స్ కూడా ఉంది. అండ్ దెన్ లాస్ట్ టు ఫస్ట్, ఫస్ట్ టు లాస్ట్, ఇవి బేసికలీ డూప్లికేట్ ఉన్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 3 అనే ఐడి ఇక్కడ మీ లుకప్ డేటాలో 1 టైం ఉంటే ఫైన్, ఇది ఇంకో 2-3 టైమ్స్ ఉంది, డిఫరెంట్ నేమ్స్ తోటి, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అంటే కొన్ని రాంగ్ ఉన్నాయి డేటా పాయింట్స్, అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారో అక్కడ రాంగ్ ఉంది, డూప్లికేట్ డేటా ఉంది అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎట్లా యూజ్ చేయాలనే దానికి అవసరం, బట్ అవన్నీ అంత అవసరం లేదు. ఓన్లీ ఎక్స్ లుకప్ ఇంతవరకు అయితే మోర్ దెన్ ఇనఫ్. ఓకే, ఇంతవరకు నేర్చుకుంటే మోర్ దెన్ ఇనఫ్. నెక్స్ట్ టెక్స్ట్ అండ్ డేట్ ఫార్ములాస్ ఉన్నాయి కొన్ని, అవి చూద్దాం ఇప్పుడు. టెక్స్ట్ ఫార్ములాస్ కొన్ని చూపిస్తా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్సెల్ ఏవైనా సరే. సో టెక్స్ట్ ఫార్ములాస్ ఏంటి అని అంటే టెక్స్ట్తో డీల్ చేసే ఫార్ములాస్ బేసికలీ. ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను, లైక్ ఇక్కడ పవన్ అని టైప్ చేశాను, నేను అన్ని స్మాల్ లెటర్స్లో టైప్ చేశాను, బట్ నాకు ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో రావాలి, అంటే అప్పర్ కేస్. సో దీని పేరే అప్పర్. సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి, మొత్తం అప్పర్ కేస్లో వస్తాయి. బట్ ఇక్కడ నాకు అప్పర్ ఉన్నాయి కదా, అన్ని అప్పర్ వద్దు, ఓన్లీ ఫస్ట్ పి ఒకటే అప్పర్ రావాలి అన్నప్పుడు ప్రాపర్ అని ఇంకొకటి ఉంటుంది ఫంక్షన్ ఎక్సెల్. ప్రాపర్ అని సెలెక్ట్ చేసి జస్ట్ ఫస్ట్ లెటర్ని ప్రాపర్ చేయొచ్చు. సో ఈ ప్రాపర్ అనే దానికి ఇన్పుట్ ఏది ఉన్నా సరే, సో ఏ ఏ టెక్స్ట్ ఇచ్చినా జస్ట్ ఫస్ట్ లెటర్ని మీకు క్యాపిటల్ లెటర్ అంటే అప్పర్ కేస్ లెటర్ ఇస్తుంది, మిగతా అవన్నీ స్మాల్ లెటర్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్. అండ్ మీరు ఇంకా తెలుసుకోవాల్సింది లెన్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు గుడ్ మార్నింగ్ అని రాశాను, అండ్ లెన్ అని ఈ సెక్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది, నాకు 12 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తుంది. సో గుడ్ వచ్చి 4, మార్నింగ్ వచ్చి M 1 2 3 4 5 6 7. ఓకే, 4 + 7 ఎంత, యూజువల్గా 11, మధ్యలో స్పేస్ ఉంది. సో మీకు కావాలని నేను గుడ్ మార్నింగ్ అని రాశాను. సో ఈ లెన్ అనే ఫంక్షన్ ఈచ్ క్యారెక్టర్ని కౌంట్ చేస్తుంది అనమాట. 1 2 3 4 5 స్పేస్ కూడా కౌంట్ అవుతుంది, 6 7 8 9 10 11 12. ఓకే, సో టోటల్ 12 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తుంది ఈ సెల్లో. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక ఫార్ములా చెప్తాను, దాని పేరు లెఫ్ట్. సో ఈ లెఫ్ట్ అనే ఫార్ములా ఏం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టెక్స్ట్ని తీసుకొస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, నాకు ఓన్లీ గుడ్ రావాలనుకుంటున్నాను, సో నేను 4 ఇస్తాను, గుడ్ వచ్చింది. నేను 5 ఇచ్చినా కూడా మీకు గుడ్ లాగానే కనిపిస్తుంది, కానీ దాంట్లో స్పేస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా,
సో ఇక్కడ 4 ఇస్తే మీకు కరెక్ట్ అనమాట, గుడ్ అనే వర్డ్ వస్తుంది. సేమ్ వే లెఫ్ట్ ఉన్నది కదా, మరి రైట్ కూడా ఉంటుంది. ఓకే, రైట్ సెలెక్ట్ చేసుకోండి. మార్నింగ్ ఎంత లెంత్ ఉంది, మార్నింగ్ అనే టెక్స్ట్ MORNING. సో ఈ రైట్ అనేది రైట్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 1 2 3 4 5 6 7. సో 7 క్యారెక్టర్స్ ఇస్తే నాకు మార్నింగ్ అనే టెక్స్ట్ వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు నేను ఒకటి తక్కువ ఇచ్చాను, 6 ఇచ్చాను అనుకోండి, ఎం మిస్ అయిపోతుంది. అంటే రైట్ సైడ్ నుంచి 1 2 3 4 5 6 లెటర్స్ ఇచ్చేసింది నాకు, అంతే. ఓకేనా. సో మీరు రైట్ చూసారు, లెఫ్ట్ చూసారు, లెన్ కూడా చూసారు, అండ్ అప్పర్ ప్రాపర్ లోవర్ కూడా ఉంటుంది ఫార్ములా. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, మీకు లెఫ్ట్ రైట్ లెన్ ఇవన్నీ చూసారు కదా, మిడిల్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే, ఆ, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, అండ్ ఈ నెంబర్కి ముందు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అండ్ నెంబర్కి తర్వాత కొన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నాకు దీంట్లో నుంచి నెంబర్ని బయటికి తీయాలి, ఓన్లీ ఈ నెంబర్ని. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇంత లాంగ్ వద్దు, జస్ట్ 100 పెడదాం. సో ఈ నెంబర్ని బయటికి తీయాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫస్ట్ ఉన్న సింబల్స్ని అండ్ ఈ లాస్ట్ ఉన్న టెక్స్ట్ని తీసేస్తే నాకు ఆ నెంబర్ బయటకు వస్తుంది కదా. సో మనం ఏం చేయాలంటే, ఈ పర్టికులర్ ఇవన్నిటివి లెంత్ ఎంతనో చూసుకోవాలి. 1 2 2 3 4 5 6 7 7 ఉంది. సో ఈ మిడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఒకసారి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది, మీరు సింటాక్స్ చూసుకోవచ్చు. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటుంది అని అంటే, ఇందాక మనం ఆల్రెడీ కౌంట్ చేసుకున్నాం ఇక్కడ 1 2 3 4 5 6 7. సో 7 వరకు సింబల్సే ఉన్నాయి కాబట్టి ఎయిత్ నెంబర్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ 1 1 ఉంది. ఓకే. తర్వాత ఎన్ని కావాలి, ఎయిత్ పొజిషన్లో ఉన్న వాల్యూ దగ్గర నుంచి, అంటే అక్కడ ఉన్న క్యారెక్టర్ దగ్గర నుంచి నీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే, నాకు 3 కావాలి, ఎందుకంటే 100 మొత్తం 3 అనమాట, 1 2 3. సో ఇంక్లూడింగ్ దాన్ని కూడా కలుపుకొని కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి 100 వచ్చింది. సో మిడ్ అనే దానికి స్టార్ట్ వాల్యూ ఇచ్చి తర్వాత దాని లెంత్ ఇస్తే, మీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలో లెంత్ ఇస్తే అన్ని క్యారెక్టర్స్ మిడిల్లో నుంచి తీసుకొని ఇచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ మిడ్ ఫంక్షన్ మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే, మీకు కైండ్ ఆఫ్ టెక్స్ట్ని సెపరేట్ చేయడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇంకా మీకు చాలా ఫార్ములాస్ వచ్చాయి, లేటెస్ట్ ఫార్ములాస్, కంపేర్ టు ఈ మిడ్ ఫంక్షన్తో పోలిస్తే అవి చాలా బెటర్. సో ఆ ఫార్ములాస్ ఏంటి ఇప్పుడు చూద్దాము. లైక్ టెక్స్ట్ ఆఫ్టర్ ఉంది, టెక్స్ట్ బిఫోర్ ఉంది. సో ఈ టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ బిఫోర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సేమ్ ఇదే ఉంది వాల్యూ, అండ్ ఇప్పుడు నాకు 100 ఒక్కటే రావాలి బయటికి. సో ఫస్ట్ ఏం చేస్తానంటే, టెక్స్ట్ ఆఫ్టర్ని యూజ్ చేస్తాను. ఇవన్నీ లేటెస్ట్ వర్జన్ ఎక్సెల్స్లో ఉంటాయి, మీరు ఇంకా ఓల్డ్ వర్జన్స్ యూజ్ చేస్తే మీకు ఈ ఫీచర్స్ రాకపోవచ్చు. ఓకే. సో ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, అండ్ డీలిమిటర్ అడుగుతుంది, అంటే మీకు ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇవ్వాలి, లేకపోతే స్పెసిఫిక్ వాల్యూ ఇవ్వాలి, దాని తర్వాత టెక్స్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ అండ్ సింబల్ ఇస్తున్నాను. సో అండ్ 3 టైమ్స్ ఉంది, బట్ నాకు లాస్ట్ థర్డ్ టైం ఉన్న అండ్ సింబల్ తర్వాత నాకు టెక్స్ట్ రావాలి. సో అండ్ సింబల్ అయితే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను, అండ్ ఇన్స్టెన్స్ దగ్గర మనము 3 ఇస్తాము, అండ్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే నాకు ఇప్పుడు ఏమని వచ్చింది, 100 తర్వాత మొత్తం వచ్చేసింది నాకు టెక్స్ట్ ఆఫ్టర్ కాబట్టి ఆ సింబల్ తర్వాత మొత్తం వచ్చేసింది. సో దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే, టెక్స్ట్ బిఫోర్ అప్లై చేయొచ్చు. సారీ, టెక్స్ట్ బిఫోర్. ఈ టెక్స్ట్ బిఫోర్ అప్లై చేసి ఇప్పుడు లాస్ట్ 100 తర్వాత ఉన్న వాల్యూని తీసేయచ్చు. సో టెక్స్ట్ బిఫోర్లో నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ నేను కే ఇస్తాను, కే కంటే ముందున్న టెక్స్ట్ మొత్తం ఇచ్చేసేయమని. సో అప్పుడు నాకు 100 వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా టూ ఫార్ములాస్ని కంబైన్ చేసి యూజ్ చేస్తే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది, అండ్ ఇది చాలా ఈజీ కంపేర్ టు మిడ్లో మీరు కౌంటింగ్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవన్నీ మీరు కరెక్ట్గా చేయాలి, వేరే ఇక్కడేమో మీకు స్ట్రైట్ అవే వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇవి కూడా కొన్ని మంచి ఫార్ములాస్, అండ్ మీకు ఇంకా కొన్ని ఫార్ములాస్ లైక్ ట్రిమ్ ఉంటుంది, అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, నేను చాలా స్పేస్ ఇచ్చి మార్నింగ్ రాశాను. ఓకే. సో ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏం చేస్తుందంటే, ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా స్పేసెస్ని తీసేస్తుంది. సో ఇట్లున్న చాలా ఎక్కువ 3 4 స్పేసెస్ ఉన్న గుడ్ మార్నింగ్ని జస్ట్ 1 స్పేస్తో చేసేసింది ఇప్పుడు.
క్లీన్ అని ఒకటి ఉంటుంది. సో దీంట్లో మీకు గినక ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్స్, కొన్ని నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఉంటే, ఒకవేళ దీంట్లో కనిపించవు కొన్ని అలాంటి క్యారెక్టర్స్ ఉంటే మాత్రం క్లీన్ ఫంక్షన్ క్లీన్ చేస్తుంది. సో క్లీన్ ఫంక్షన్ మీకు స్పేసెస్ తీసేయదు, జస్ట్ ఇన్విజిబుల్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఉంటే మాత్రం తీసేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ కొన్ని డేట్ ఫంక్షన్స్ చూద్దాము. టెక్స్ట్ ఫంక్షన్స్ చాలా ఇవి. డేట్ ఫంక్షన్స్ చూద్దాము. సో డేట్ ఫంక్షన్స్ ఏంటి అంటే బేసికల్లీ డేట్ని క్రియేట్ చేయడానికైనా, లేకపోతే ఈరోజు లైక్ మండేనా ట్యూస్డేనా అని డేట్ తెలుసుకోవడానికైనా, లేకపోతే నెక్స్ట్ 1 మంత్ డేట్స్ రావడానికి, లేకపోతే లైక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్కి, ఇలాంటి వాటికి చాలా యూజ్ చేస్తుంది డేట్ ఫంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక చిన్న క్యాలెండర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఫర్ జనవరి మంత్ 2026 అనుకుందాం. జనవరి 2026కి ఓకే మొత్తం. సో నేను జస్ట్ టైప్ చేయగానే ఇమీడియట్గా అది డేట్ రికగ్నైజ్ చేసుకుంది ఎక్సెల్. బట్ యా ఫైన్. సో ఇప్పుడు ఈ మంత్కి నేను మొత్తం డేట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తాను నేనంటే ఈ ఈ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకొని డేట్, సో జనవరి డేట్ 2026 మంత్ 1 డే 1. ఓకే. సో ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ వచ్చేసింది జనవరి మంత్లో. సో ఇట్లా సెకండ్ డేట్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే ఎంటైర్ మంత్ కాదు, జస్ట్ 2 days క్రియేట్ చేద్దాం. సో నాది ఇండియన్ క్యాలెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది ఫస్ట్ అండ్ సెకండ్. సో ఈ విధంగా మనం ఎంటైర్ మంత్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ నెంబర్స్ని ఊరికి టైప్ చేసుకోకుండా మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఎక్సెల్లో సీక్వెన్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఇది డేట్ ఫంక్షన్ కాదు, ఇది ఏ కేటగిరీలో చూడాలి, బట్ సీక్వెన్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. అది మీకు ఎందుకు హెల్ప్ చేస్తుందో చెప్తా. సీక్వెన్స్, సో ఇక్కడ రోస్ కాలమ్స్ రెండు ఉంటాయి సీక్వెన్స్. సో మనము రోస్ ఇద్దాము, అండ్ తర్వాత స్టార్ట్ అండ్ స్టెప్ వాల్యూ కూడా ఉంటుంది. సో రోస్ కాలమ్స్ అని ఉంది కదా, రోస్ కాదు కాలమ్స్ ఇద్దాము. ఓకేనా. సో స్కిప్ చేస్తున్నాను, కాలమ్స్ ఇద్దాము. అండ్ ఇక్కడ 100 కాలమ్స్ ఇస్తున్నా. 100 కాదు, మనకి 31 days కదా, 31 ఇస్తున్నాను. అండ్ స్టార్ట్ వాల్యూ 1 అండ్ స్టెప్ వాల్యూ 1 బ్రాకెట్ క్లోజ్. ఓకే సారీ, రోస్ ఇవ్వాలనుకుంటా. 1 సెకండ్. యా. సో ఇప్పుడు ఏమైందంటే నాకు 1 to 31 నెంబర్స్ అన్ని వచ్చి ఒకేసారి వచ్చేసాయి సీక్వెన్స్. దాని తర్వాత రోస్లో 31 ఇచ్చాను, అంటే 31 రోస్ వరకు నాకు రావాలి. అండ్ స్టార్ట్ నెంబర్, సారీ కాలమ్స్, స్టార్ట్ నెంబర్ వచ్చి 1, స్టెప్ 1. ఓకే. కాలమ్స్ అనేది ఆప్షనల్, నేను కామా 2 కామర్స్ ఇమీడియట్ ఇచ్చాను కాబట్టి కాలమ్స్ అనేది స్కిప్ అయిపోయి స్టార్ట్ వాల్యూ 1 స్టెప్ వాల్యూ 1 అనమాట. ఓకే. సో ఇవి డేస్ వచ్చేసాయి కదా. ఇట్లనే మనము మంత్ ఏమో 1, ఇంకా ఇయర్. ఇప్పుడు నేను ఇమీడియట్గా ఈ డేట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇయర్ 2026, మంత్ ఏమో 1, డేట్ ఏమో ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో ఇట్లా మొత్తం చేసుకుంటే నాకు ఎంటైర్ జనవరి క్యాలెండర్ తయారైపోయింది. సో ఇది బేసిక్ డేట్ ఫంక్షన్ ఎక్సెల్లో. ఇంకా చాలా డేట్స్ ఉన్నాయి మనకి. ఈ డేట్ అని ఒకటి ఉంటుంది. సో ఈ డేట్ అనేది ఏం చేస్తుందంటే, మీరు ఒక స్టార్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకొని 2 months తర్వాత ఆ ఈ పర్టికులర్ డేట్ నుంచి 2 months తర్వాత డేట్ ఏంటిదో చెప్పమంటే చెప్తుంది అనమాట. సో ఇది నార్మల్ జనరల్ ఫార్మాట్లో వచ్చింది కదా, దీన్ని జస్ట్ కన్వర్ట్ చేశాను. సో ఈ డేట్ నుంచి 2 months డేట్ అంటే March 1st. ఓకే. జనవరి 1st నుంచి 2 months, ఫిబ్రవరి 1st, మార్చ్ 1st. ఓకే. ఈ డేట్ హెల్ప్ చేస్తుంది. అట్లనే మీకు ఈఓ మంత్ అని ఒకటి ఉంటుంది. ఈఓ మంత్ అంటే ఒక డేట్ని సెలెక్ట్ చేసుకొని మంత్స్లో మీరు కనుక 0 ఇస్తే ఆ పర్టికులర్ మంత్ ఎండ్ మంత్, ఈఓ అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ అనమాట, ఎండ్ ఆఫ్ ది మంత్ డేట్ వస్తుంది. సో ఇది ఫార్మాటింగ్ చేస్తున్నాను. సో జనవరి 1st సెలెక్ట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది మంత్ అంటే జనవరిలో, సారీ మార్చ్ 1st, మార్చ్లో ఏ డేట్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఈఓ మంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని 0 ఇస్తే ఆ డేట్, ఆ మంత్ యొక్క ఎండ్ డేట్ వచ్చేస్తుంది, మంత్ ఎండ్ డేట్. సో ఈ ఈఓ మంత్ మీకు నెక్స్ట్ మంత్ స్టార్ట్ డేట్ కూడా తీసుకొని రావచ్చు. సో నెక్స్ట్ మంత్ స్టార్ట్ డేట్ రావాలంటే సింపుల్, ఈఓ మంత్
మంత్ డేట్ సెలెక్ట్ చేసుకోండి, 0 వేయండి. బయట అంటే ఈ క్యాల్కులేషన్ ఈ ఫంక్షన్ ఈఓ మంత్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయట +1 ఇస్తే మీకు మార్చ్ తర్వాత నెక్స్ట్ మంత్ డేట్ కూడా వస్తుంది. సో దీనికి ఈ డేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను ఈ ఆప్షన్ కూడా మీకు చెప్తున్నా. ఈ డేట్ కూడా మీకు సేమ్ రిజల్ట్ ఇచ్చేస్తుంది మీకు, బట్ జస్ట్ అక్కడ కామా 1 అని ఇస్తే సరిపోతుంది. ఓకే, సో ఈఓ మంత్ నుంచి తీసుకోవచ్చు అండ్ ఈ డేట్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈఓ మంత్ డేట్స్ రిలేటెడ్. అండ్ మీకు ఇప్పుడు ఒక పర్టికులర్ డేట్ ఉంది, బట్ ఆ డేట్ని మీరు రెగ్యులర్గా డేట్ కాకుండా మీరు లైక్ వెనస్డే అని లేకపోతే మంత్ని జాన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలన్నప్పుడు మీకు యాక్చువల్లీ డేట్ ఫంక్షన్ కాదు, ఇది టెక్స్ట్ ఫంక్షన్ అంటాము. టెక్స్ట్ ఫంక్షన్స్లోకి వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని డిడి, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎంఎంఎం అండ్ వైవైవై బ్రాకెట్ క్లోజ్. సో ఫస్ట్ ఏప్రిల్ని 3 లెటర్స్ ఇచ్చింది. సో దీన్ని 3 M's యూజ్ చేశాను కదా, ఇంకొక M యాడ్ చేస్తే ఫుల్ నేమ్ వచ్చేస్తుంది ఏప్రిల్ అని. ఒక 3 M's యూజ్ చేస్తే షార్ట్ ఫామ్ వస్తుంది. సేమ్ వే మీకు డే కూడా కావాలనుకుంటే డేని కూడా మీరు 3 టైమ్స్ డీని యాడ్ చేసుకుని 2 టైమ్స్ నార్మల్ డే అండ్ 3 టైమ్స్ డి యాడ్ చేస్తే మీకు వీక్ ది షార్ట్ ఫామ్ వస్తుంది. ఇంకొకసారి డీని యాడ్ చేస్తే వీక్ది కూడా ఫుల్ ఫామ్ వచ్చేస్తుంది వెనస్డే అని. ఓకే, సో మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి, నేను అన్ని ఇక్కడ పెట్టేస్తాను ఒకసారి. ఓకేనా, సో ఇది టెక్స్ట్. అండ్ మీకు వీక్, ఇప్పుడు వీక్ డే చూద్దాం మనము. సారీ, ఇప్పుడు వీక్ డే ఫంక్షన్ చూద్దాము. సో ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిటర్న్ టైప్ వస్తుంది అనమాట. సో రిటర్న్ టైప్లో మనకి నెంబర్స్ చూడొచ్చు. 1 అంటే సండే, 7 అంటే సాటర్డే. సో ఈ విధంగా ఏ రిటర్న్ టైప్ కావాలో ఆ రిటర్న్ టైప్ తీసుకోవచ్చు. సో నేను బేసికలీ 1 తీసుకుంటాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. సో 4 వచ్చింది. సో 4 అంటే వెనస్డే అనమాట. ఎందుకంటే 1 సండే, మండేనేమో 2, ట్యూస్డేనేమో 3, వెనస్డే ఏమో 4. సో ఇది వీక్ డే చెప్తుంది మీకు. 4 అని చెప్తుంది అంటే వెనస్డే అన్నట్టు అనమాట. ఓకే, సో ఈ వీక్ డే ఫంక్షన్ని కూడా కొంతమంది యూజ్ చేస్తారు టు గెట్, అంటే న్యూమరికల్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు, లేదు టెక్స్ట్ రావాలనుకుంటే టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇది వీక్ డే ఫార్ములా. అండ్ మనకి ఇంకా టుడే ఫంక్షన్ కూడా ఉంటుంది. టుడే ఫంక్షన్ అనేది మీకు జస్ట్ బేసికలీ ఇవాళ డేట్ ఇచ్చేస్తుంది. మీరు ఏ రోజు ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఆ రోజు డేట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది డైనమిక్ ఫంక్షన్ ఉంటుంది. అట్లనే నవ్ అని కూడా ఉంటుంది. టుడేకి నవ్కి డిఫరెన్స్ ఏంటంటే టుడేలోనేమో మీకు ఓన్లీ డేట్ వస్తుంది, నవ్లో మీకు డేటు ఇప్పుడున్న టైం. అంటే మీరు ఎక్సెల్ని సేవ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఒక 1 అవర్ తర్వాత ఆ అప్పుడున్న టైంని మీకు ఇక్కడ చూపిస్తుంది. సింపుల్. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనము మ్యాక్సిమం ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని కవర్ చేసాము. లైక్ బేసిక్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ ఫార్ములాస్ వరకు కవర్ చేసాము. ఓకేనా, సో ఇప్పుడు మనం కొన్ని కామన్గా ఎర్రర్స్, ఫార్ములాస్ యూజ్ చేసే వచ్చే ఎర్రర్స్ ఏంటివో చూద్దాము. ఓకేనా, సో లైక్ డివిజన్ ఎర్రర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 500 డివైడెడ్ బై 0 చేసాము, డివిజనల్ ఎర్రర్ వస్తుంది. అండ్ ఎన్ఏ వాల్యూ ఎర్రర్ కూడా ఉంటుంది. సో వాల్యూ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే నేను A+B చేశాను, సారీ వాల్యూ ఎర్రర్ అప్పుడు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ యూజ్ చేశాను, సమ్లో నెంబర్స్ ఇవ్వాల్సింది నేను టెక్స్ట్ ఇచ్చాను, ఇప్పుడు వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఓకే, అండ్ నేను లుకప్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ లుకప్లో ఆ లుకప్ ఫైండ్ అవుట్ కాకపోతే నాకు ఎన్ఏ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇదేమో డివైడింగ్ విత్ 0తో ఉన్నప్పుడు వస్తుంది, ఇదేమో యాడింగ్ టెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్. ఓకే, అంటే ఇన్ సింపుల్గా మీరు ఇన్పుట్ ఏదైతే యూజ్ చేయాలనుకుంటారో, లైక్ టెక్స్ట్ యూజ్ చేయాలన్నప్పుడు టెక్స్ట్నే యూజ్ చేయాలి. ఇన్కరెక్ట్ ఇన్పుట్ యూజ్ చేసినప్పుడు వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఇది బేసికలీ ఇన్కరెక్ట్ ఇన్పుట్ డేటా టైప్. డివైడింగ్ విత్ 0 అంటేనేమో డివిజనల్ ఎర్రర్, ఎందుకంటే 0తో ఏం డివైడ్ చేయలేము, దేన్ని 0తో డివైడ్ చేయలేము అనమాట మనం. ఓకేనా, ఫైన్. సో ఇది ఆల్ టుగెదర్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫార్ములాస్, చాలా ఫార్ములాస్ కవర్ చేసాము. సో ఇవన్నీ మీకు రావాలంటే మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్సెల్ వీడియోస్ చూస్తే సరిపోదు, మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఈ ఫైల్ కావాలంటే మీరు కామెంట్స్లో పింగ్ చేయండి, నేను ఈ ఫైల్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకేనా? సో ఇలాంటి ఇంకా వీడియోస్ మీరు ఎక్సెల్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారో మీరు. సో కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ని, అండ్ ఫుల్ లెంత్ కోర్సెస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, అండ్ సబ్స్క్రైబ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ హబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.